ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రేమైన పరలోకపు తండ్రి, మీ పిల్లలు మరొక వారమునకు చేరి మీ మాటల కొరకు ఆశతో ఎదురు చూచుచుండగా వారి ఆత్మలను రక్షించుటకు శక్తిగల ఈ మాటలు అర్థం చేసుకొని తండ్రి, అందులోని భావాన్ని ఎరిగి మీలో ఎదుగునట్లుగా, మరింత మీకు ఎక్కువగా దగ్గర ఉన్నట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, గత వారము మనము నెహెమ్యా గ్రంథము గురించి మన ధ్యానం మొదలుపెట్టాం. నెహెమ్యా గ్రంథపు వివరణ ప్రారంభించుకున్నాం. ఆ రోజు మనం పూర్తి చేసుకొని ఈరోజు కొలస్సీ పత్రికలోనికి వెళ్ళాలి నిజానికి. కానీ గత వారం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువ అవడం వలన మధ్యలోనే నేను మొదటి భాగాన్ని మాత్రమే ముగించి రెండవ భాగాన్ని ఈ వారానికి మనము పెట్టుకోవాల్సి వచ్చింది. గత వారం ఎవరైనా మీలో రాకుండా ఈ వారమే కనుక వచ్చి ఉంటే ప్యాంఫ్లెట్స్ చూసి, ఆ ప్యాంఫ్లెట్స్లో ఈరోజు కొలస్సీ పత్రిక గురించినటువంటి ధ్యానం అని అందులో ఉంది. కానీ గత వారం నా ఆరోగ్యం చెబుతుండగా మరీ కొంచెం కోఆపరేట్ చేయకపోవడం వలన సగంలోనే ఆపవలసి వచ్చిందని మీకు తెలుసు. కనుక దాని కంటిన్యూయేషనే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. గత వారం మీరు మిస్ అయినప్పటికీ మీరు పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. గత వారం జరిగినటువంటి సందర్భాలను ఇంకొకసారి నేను కొద్ది నిమిషాల పాటు నేను రివైజ్ చేస్తాను. మరి ఈ రెండవ భాగానికి మీరు మెంటల్గా సిద్ధపడే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా మరొక్కసారి మీ సెల్ ఫోన్స్ అన్నిటిని కూడా ఆఫ్ చేసినట్లయితే మీ అందరి పరిపూర్ణమైన ఏకాగ్రత వాక్యంపై పెట్టి సాతానుకు చోటు ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. ప్రియులారా, గత వారం మనము పాత నిబంధనలోని నెహెమ్యా గ్రంథపు వివరణను ప్రారంభించుకున్నాం. అది మొదటి భాగం. నెహెమ్యా గ్రంథంలో మొత్తం 13 అధ్యాయాలు ఉంటాయి. కాన్సన్ట్రేట్ చేద్దాం. నెహెమ్యా గ్రంథంలో మీరు ఎప్పుడైనా నెహెమ్యా గ్రంథం మీరు చదువుతున్నప్పుడు భవిష్యత్తులో ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో మొత్తం 13 అధ్యాయాలు ఉంటాయి. ఇది చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు నెహెమ్యా గ్రంథాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. మొదటి భాగం మొదటి అధ్యాయం నుంచి 7వ వచనం వరకు, ఇది పార్ట్ 1. మీరు ఎప్పుడు చదువుతున్నా కూడా అది మనసులో ఉంచండి. ఇక రెండవ భాగం 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు, ఈరోజు మనం ధ్యానించబో రెండవ భాగం అది. అయితే మొదటి 7 అధ్యాయాలు ఆల్రెడీ నేను వివరించాను గత వారం. త్వరలో మొదటి వారము లేదా మొదటి భాగానికి సంబంధించిన CD, అలాగే ఈరోజు మీరు వినబోయే ఈ మాటలకు సంబంధించిన CD, నెహెమ్యా గ్రంథం పార్ట్ 1, పార్ట్ 2 అనేది రిలీజ్ అవుతుంది, మీరు చూద్దురు. అయితే నెహెమ్యా గ్రంథం చదువుతున్నప్పుడు కొంత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అని మీకు ఇచ్చాను. నెహెమ్యా అన్న పదానికి దేవుని చేత ఓదార్చబడిన వాడు అన్న అర్థం ఈ నెహెమ్యా అన్న పదానికి ఉంటుంది. దేవుని చేత ఓదార్చబడిన వాడు అన్న అర్థంతో కూడినటువంటి పదమే ఈ నెహెమ్యా. నెహెమ్యా గారు సుమారు క్రీస్తు పూర్వం 4 నుంచి 5వ శతాబ్దం మధ్యలో ఉన్నటువంటి వాడు. అంటే 400 నుంచి 500 మధ్యలో ఉన్నటువంటి భక్తుడు నెహెమ్యా గారు. ఆయనతో పాటు సమకాలికులుగా గత వారం నేను చెప్పినట్టుగా ఒక ఎజ్రా గారు, ఒక హగ్గై గారు, ఒక జకర్యా గారు, ఈ ముగ్గురితో సమకాలికుడుగా నేను మీకు వివరించాను. బైబిల్లో ఉన్నటువంటి ఎజ్రా గారు అయితేనేమి,
హగ్గై గారు అయితేనేమి, జకర్యా గారు, ఈ ముగ్గురితో సమకాలికుడే నెహెమ్యా గారు. ఈ నలుగురు ఆల్మోస్ట్ సమకాలికులుగా మనం చెప్పొచ్చు. నెహెమ్యా గారి తర్వాత ఇశ్రాయేలీల మధ్య పరిచర్య చేసినటువంటి చిట్ట చివరి ప్రవక్తనే మలాకి గారు. నెహెమ్యా గారి తర్వాత మరి పరిచర్య మొదలైంది మలాకి గారి పరిచర్యలు. అందుకే భవిష్యత్తులో మలాకి గ్రంథాన్ని నేను వివరించినప్పుడు ఈ విషయాలు మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతాయి. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు 66 పుస్తకాలు ఉన్న ఈ వేద గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, పఠిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక పుస్తకం మరొక పుస్తకముతో లింక్ అయి ఉంటుంది, అనుబంధం కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి వివరణలు మరొక గ్రంథంలో, మరొక పుస్తకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే, మరలా అనుకోకండి, అప్పుడప్పుడు నేను కొంతమంది పుస్తకాలను నేను చూస్తున్నప్పుడు అందులో ఆ రచయిత పేరు రాసి ఈయన ఎజ్రా గ్రంథము స్పెషలిస్ట్ అని రాస్తారు. ఎజ్రా గ్రంథం స్పెషలిస్ట్ ఏంటి? నీకు ఎజ్రా గ్రంథం అర్థం కావాలంటే మరొక గ్రంథం పైన నీకు అవగాహన ఉండాలి. కేవలం ఎజ్రా గ్రంథం పైనే మీరు మాట్లాడాలంటే అది కుదరదు. ఎజ్రా గ్రంథం గురించే మీరు మాట్లాడాలంటే అది వీలు పడదు, మీరు న్యాయం చేయలేరు. ఆదికాండం స్పెషలిస్ట్ ఒకరు, ఏమండి, ఇలా మనకు బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాలకు 66 స్పెషలిస్టులు ఉంటే ఇదేమన్నా మెడికల్ సైన్స్ ఏంటి? కార్డియాలజిస్ట్ ఒకరు, న్యూరాలజిస్ట్ ఒకరు ఉండడం కోసం. అలా ఉండదు బైబిల్. ఒక గ్రంథం అర్థం కావాలంటే మరొక గ్రంథంపై మనకు అవగాహన ఉండాలి. ఇది ప్రాథమిక సూత్రం, దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. రైట్. ఇకపోతే మరి నెహెమ్యా గారు ఎవరు? ఆయన ఒక ప్రవక్తనా? కాదు, ఆయన ప్రవక్త కాదు. పోనీ ఆయన ఒక యాజకుడా? ఆయన యాజకుడు కాదు. ఇంతకెవరు ఆయన అని అడిగితే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఒక పారసీకపు రాజు అయినటువంటి అర్థహశస్త అన్నటువంటి రాజు దగ్గర మరి పానదాయకుల పాత్ర పోషించేవాడు, గిన్నెను అందించేవాడు, కప్ బేరర్గా మీకు చెప్పాను. చాలా పెద్ద పోస్ట్ అది. చక్రవర్తి అంటే రాజులకు రాజు. అంత పెద్ద చక్రవర్తి పక్కన ఉద్యోగంలో ఉన్నాడనంటే ఆయన ఎంత నమ్మకమైన వాడైతే అలాంటి పరిస్థితిలో ఉంటాడు. ఇకపోతే నెహెమ్యా గారు ఉన్న కాలం దాసులుగా ఉన్న కాలం. ఇవన్నీ నేను మొదటి భాగంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత మీరు సీడీ చూడండి. మరి క్రీస్తు పూర్వము బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన యూదులు, బబులోను వారి రాజ్యము కూలిపోయిన తర్వాత మాదీయ పారసీకుల రాజ్యం పరిపాలన జరుగుతున్న కాలం అది. అదే కాలంలోనే ఈ నెహెమ్యా గారు ఉంటారు. ఆ పారసీకపు రాజులలో ఒక రాజు అర్థహశస్త రాజు. ఈ రాజు పరిపాలనలోనే ఒక ఎజ్రా గారు, అలాగే ఒక నెహెమ్యా గారు, వీరిద్దరు కూడా ఉండడం మనం బైబిల్లో చూడగలం. నెహెమ్యా గారు ఇంతకు ఏం చేశారని అడిగితే, బబులోను అటాక్ యూదుల మీద జరుగుతుంది క్రీస్తు పూర్వం 586 అని చెప్పాను. ఆ బబులోను రాజు మరి యూదులపై దాడి చేసి ఆయన యెరూషలేం పట్టణాన్ని కూల్చేస్తాడు. యెరూషలేం పట్టణంలో ఉండే మందిరాన్ని కూల్చేస్తాడు, మందిరాన్ని తగులబెడతాడు, ప్రాకారాన్ని పడగొడతాడు. ఇది మనము బబులోను దాడిలో మనం గమనించేది. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రవచనాలు, యెషయా గారి ప్రవచనాలు అయితేనేమి, అలాగే ఇర్మియా గారి ప్రవచనాలు అయితేనేమి, ఇవన్నీ మనం కలిపి చూస్తే పారసీకుల రాజులు వచ్చేంత వరకు తిరిగి మందిరం పైకి రాదు, పట్టణం కట్టబడదు. ఇవన్నీ ప్రవచనాలు. ఆ ప్రవచనాల నెరవేర్పు ఎజ్రా గారి, నెహెమ్యా గారి కాలంలో జరిగినట్టుగా మొదటి భాగంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రియులారా, మరి చెరలో ఉన్నటువంటి వారు 3 దఫాలుగా చెరలో నుంచి బయటకు వస్తారని చెప్పాను. మొదటి చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి వారికి నాయకత్వం వహించింది జెరుబ్బాబెలు అని చెప్పాను. గుర్తుందా మీకు? జెరుబ్బాబెలు. రెండవ గ్రూప్ అనేది ఎజ్రా గారి నాయకత్వంలో వస్తే, మూడవ గ్రూపే మరి క్రీస్తు పూర్వం సుమారు 445 అని మనం చెప్పుకోవచ్చు. ఆ కాలంలో నెహెమ్యా గారి నాయకత్వంలో చిట్ట చివరి గ్రూప్ చెరలో నుంచి బయటకు వస్తుంది. ఇంతకు నెహెమ్యా గారు దేనికి వచ్చారు? మందిరాన్ని కట్టడం కోసం కాదు. మందిరం ఆల్రెడీ క్రీస్తు పూర్వం 516లో కట్టబడుతుంది, కానీ పట్టణానికి సేఫ్టీ లేదు, పట్టణాన్ని చుట్టూ ప్రాకారం లేదు అని చూసాం. యెరూషలేం అనేది ఒక పట్టణం. యెరూషలేంలో మందిరం ఉంది. యెరూషలేం మందిరం అన్నది యెరూషలేం పట్టణంలో ఉంటుంది. యెరూషలేం మందిరం అన్నది యెరూషలేం పట్టణంలో ఉంటుంది. పట్టణం అనగానే అందులో ఎన్నో కాలనీస్ ఉంటాయి, ఇందులో ఇల్లులు ఉంటాయి కదా, ఎన్నో ఏరియాస్ ఉంటాయి. ఇది ఒక పెద్ద పట్టణం హైదరాబాద్. ఈ హైదరాబాద్ పట్టణంలో కూడా మరి ఎన్నో కాలనీస్, ఎన్నో ఏరియాస్ ఉన్నాయి. అలాగే యెరూషలేం పట్టణంలో మందిరం ఒక ప్లేస్. అది మందిరాన్ని మాత్రమే కట్టారు, కానీ మందిరం చుట్టూ ప్రాకారం లేదు. ప్రాకారం లేకపోతే సేఫ్టీ ఉండదు కనుక మందిరం ఉన్నప్పటికీ జనాలు రావడం లేదు. యూదులు అటాక్ జరిగిన తర్వాత దాడిలో ఆ చెర నుంచి తప్పించుకున్న వాళ్ళు ఆయా అన్యజనుల ప్రాంతాల్లోనికి వెళ్ళిపోయారు.
దేవుని మందిరం నిలిచినప్పటికీ రావడానికి జంకుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే ఆ కాలంలో పట్టణానికి గనక కంచుకోటలాగా ప్రాకారం గనక లేకపోతే సేఫ్టీ లేదన్న ఉద్దేశంతో జనాలు వచ్చి అక్కడ నివసించేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితి గనుక ఇప్పుడు అర్జెంటుగా ప్రాకారం అవసరమైంది. ఈ ప్రాకారమే నెహెమ్యా గారి నాయకత్వంలో కట్టబడింది మొదటి భాగంలో. కానీ ప్రాకారం కోసం ఆయన పడిన కష్టం, ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ఆయన ఎదుర్కొన్నటువంటి శత్రువులు, అన్యజనులు ప్లస్ స్వజనులు, ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలో నెహెమ్యా గారు మరి ఈ ప్రాకారాన్ని నిలబెట్టాడు. కేవలం 52 రోజులలో ఆయన మీద చెడ్డ ప్రచారం చేసిన వాళ్ళు కొంతమంది, ఆయనను బెదిరించుటకు ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమంది, మిగిలిన ప్రవక్తలకు లంచమిచ్చి వారి చేత ఆయనను బెదిరించాలనుకున్న వారు మరికొంతమంది, ఇలా ఎన్నో భయంకరమైన పరిస్థితులలో ఆయన ప్రాకారాన్ని నిలబెట్టాడు. ఇది మొదటి భాగంగా మనం చూసాం. ఒకవేళ మొదటి భాగం మిస్ అయ్యి మరి అవగాహన ఇంకా రాకపోతే వారి కొరకు మరొకసారి నేను లాస్ట్ వీక్ చూపించిన మ్యాప్స్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను, దయచేసి ఒకసారి చూడండి. రిమోట్ నుంచి లాస్ట్ వీక్ మీకు చూపించాను, అయినా కూడా మరొకసారి చూపిస్తున్నాను. చూడండి, ఇదంతా ఒక ప్రాంతం, భూభాగం, ఇదంతా కూడా భూభాగం. ఇక్కడ యెరూషలేం ఉంది. ఒక లైట్ పడుతుంది చూడండి, చిన్న లైట్ పడుతుంది, కనబడుతుంది. లైట్ కనబడుతుందా? లైట్ తిరుగుతోంది అక్కడ. రైట్, అంటే కనబడుతుందో లేదో మీ స్పందన నాకు అవసరం, లేకుంటే మీరు ఉన్నారో లేదో నాకు పెద్ద డౌట్. రైట్, వెరీ గుడ్. ఇక్కడ యెరూషలేం ఉంది. యెరూషలేం మీదికి ఇక్కడున్న బ్యాబిలోన్ ఇరాక్ ఈ బబులోను దాడి యెరూషలేం మీద జరుగుతుంది. నెబుకద్నెజర్ చక్రవర్తిగా ఉంటాడు ఆ రోజుల్లో. ఇది క్రీస్తు పూర్వం 586లో జరుగుతుంది బబులోను దాడి, 586. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేం పట్టణం ఇక్కడ ఉంది. ఇందులో చాలామంది చెరలోనికి వెళ్ళిపోతారు. చెరలోని డమాస్కస్ అని ఉంది, సిరియా ఇది. అక్కడి నుంచి అలా వెళ్ళిపోయి నీనేవే ఇక్కడ ఉంటుంది, అరారాతు పర్వతాలు ఇక్కడ ఉంటాయి, అరారాతు పర్వతాలు. రైట్, బబులోను, బాబెలు గోపురం అదంతా ఇక్కడే. ఈ బబులోను దాడి మరి వీళ్ళ మీద జరుగుతుంది క్రీస్తుపురం 586. అలా చెరలోనికి వెళ్ళిపోయిన వారు కాలక్రమేణా వీళ్ళైతే చెరలో ఉంటారు, కానీ ఈ బబులోనియుల కాలం మాత్రం చెల్లిపోతుంది, అంటే బబులోనియుల పవర్ తగ్గిపోతుంది. అప్పుడు ఇక్కడ పక్కనున్న మిడో పర్షియన్ ఎంపైర్ అనుంది చూడండి, అక్కడ మిడో పర్షియన్ ఎంపైర్, మాదీయ పారసీకుల సామ్రాజ్యం. వీరి అధికారం, వీరి బలం పుంజుకొని ఈ బబులోనియులను ఓడించి ఈ ప్రాంతం అంతటిని వీళ్ళ హస్తగతంలో తెచ్చుకుంటారు, మాదీయులు, పారసీకులు. అలా ఇప్పుడు యూదులు వీరి చెరలో ఉంటారు. ఈ మాదీయ పారసీకపు సామ్రాజ్యానికి రాజధానే స్యూసా. ఇక్కడ స్యూసా అని చూడండి, లైట్ పడింది అక్కడ, స్యూసా, షూషను అని తెలుగులో అంటాం. ఇక్కడ షూషను కోటలో నెహెమ్యా గారు అర్తహషస్త అన్న చక్రవర్తి దగ్గర ఉద్యోగంలో ఉంటాడు. ఇప్పుడు 3వ దఫాలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి ప్రయాణమై ఆయన యెరూషలేం పట్టణమునకు పర్మిషన్ తీసుకొని యెరూషలేం పట్టణంలో ప్రాకారాన్ని కట్టడానికి వచ్చాడు. కట్టేశాడు. క్రీస్తుపూర్వం సుమారు 445లో 2 నెలల్లో కట్టించి 12 సంవత్సరాల పాటు వారి దగ్గర ఉంటాడు. యూదుల మధ్య 12 సంవత్సరాలు ఉంటాడు. కానీ ఆ రోజుల్లో ఈయన గవర్నర్గా ఉంటాడు అక్కడ. ఈ యెరూషలేం పట్టణానికి, యూదయ దేశానంతటికి ఆయన గవర్నర్గా వస్తాడు. ఆ రోజుల్లో ప్రజలే గవర్నర్కి, అధిపతికి సొమ్ము చెల్లించాలి. ఎందుకంటే చెరలో ఉన్నారు కనుక, దాసత్వంలో ఉన్నారు కనుక వీళ్ళు దాసత్వం చేస్తూ రాజుగారికి పన్ను కట్టాలి. అలాంటి భయంకరమైన పరిస్థితి. కానీ నెహెమ్యా గారు దేవునికి భయపడి ఆ యూదుల దగ్గర 12 సంవత్సరాలలో మన భాషలో ₹1 కూడా తీసుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే నెహెమ్యా గారు అధికారంలో ఉండి పరిచారము చేయుటకు వచ్చాడే కానీ పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు. అలా మనకు క్రొత్త నిబంధనలు ఎవరైనా కనపడతారా? యేసుప్రభు కనపడతాడు. యేసుప్రభు సర్వాధికారి అయి ఉండి, మహారాజు అయినటువంటి తండ్రి అయిన దేవుని పక్కన ఉండి కూడా ఆయన ఈ లోకంలోనికి వచ్చి పరిచారము చేయించుకున్నట్టుకు అర్హుడైనప్పటికీ పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు వచ్చాడు. అలా పాత నిబంధన భక్తులలో మనకు అనేక మందిలో, అందరిలో యేసుప్రభు లక్షణాలు, గుణాలు మన కంటికి కనపడుతుంటాయి. అలా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3, 4, 5, 6, 7 అధ్యాయాలు మీకు వివరించాను గత వారం.
ఈ 7 అధ్యాయాల సారాంశం ఏంటంటే అనేకమైన సవాళ్ల మధ్య ప్రాకారాన్ని నెహెమ్యా గారు నిలబెట్టాడు, కట్టాడు. గనుక ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, ఆ ప్రాకారం ఎలా ఉందో కూడా చూద్దాం. చూసారా, ఇది పట్టణం యెరూషలేం పట్టణం మ్యాప్ వేస్తే ఇలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మ్యాప్, తెలంగాణ మ్యాప్, ఇలా మీకు మ్యాప్లు ఉన్నాయి కదా, సీమాంధ్ర మ్యాప్ అని. ఇది ఇలా మీరు ఒకవేళ యెరూషలేం పట్టణం మ్యాప్ గీస్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇదంతా గోడ, యెరూషలేం చుట్టూ ప్రాకారం అంటే ఇదే, రైట్. ఈ ప్రాకారంలోనికి ఎంట్రన్స్ గేట్స్ ఉంటాయి, గుమ్మములు అని ఉంటాయి. గుమ్మములని ద్వారాలని కూడా ఉంటారు. ఇప్పుడు ఈ పట్టణం చుట్టూ గోడ ఉండి ఒకే చోట డోర్ ఉందనుకోండి, అది చాలా భయంకరం. హైదరాబాద్కి ఎంట్రన్స్ ఒకటే చోట ఉందనుకోండి, ఎవరు వచ్చినా చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ తిరిగి ఒక చోట నుంచి ఎంటర్ అవ్వాలి. ఇన్ని ఎంట్రన్స్లు ఉన్న ట్రాఫిక్ జామ్ భయంకరంగా ఉంది. కనుక ఈ పట్టణంలోనికి ఎంట్రన్స్ ఇన్ని గుమ్మాలు ఉన్నాయి. గొర్రెల గుమ్మము, మత్స్యపు గుమ్మము, పాత గుమ్మము, ఎఫ్రాయిం గుమ్మము, అలా గుమ్మాలు ఉన్నాయి. ఇలా మొత్తం ఎన్ని గుమ్మాలు ఉంటాయంటే 12 గుమ్మాలు. మీరు లెక్క పెడదాం ఒకసారి. 12 గుమ్మాలు ఉంటాయి మొత్తం. చూసారా లైట్ అక్కడ పడింది, ఇక్కడ నుంచి మొదలు పెట్టారు కట్టడం. లాస్ట్ వీక్ మీకు చూపించాను. ఇప్పుడు 12 గుమ్మాలు ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. లెక్క పెట్టండి. గొర్రెల గుమ్మము నెంబర్ 1. నెక్స్ట్ మత్స్యపు గుమ్మము, ఫిష్ గేట్ అంటాం దాన్ని, రెండవది 2. పాత గుమ్మము 3. ఎఫ్రాయిము గుమ్మము 4. అలా కిందికి వచ్చేస్తే లోయ ద్వారము అన్న లోయ గుమ్మం అన్న ఒకటే. ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 అయినా, 5 అయినాయి. అలా కిందికి వచ్చేస్తే పెంట గుమ్మము, డంగ్ గేట్ అని అంటాం దాన్ని. ఎన్నైనా ఇక్కడికి? 6 అయినాయి. పక్కన ఫౌంటైన్ గేట్ అని ఉంటుంది, బుగ్గ గుమ్మము. ఎన్నైనా? 7 అయ్యాయి. అలాగే పైకి వెళ్తే తూర్పు వైపు నీటి గుమ్మము అని ఉంది చూడండి, తూర్పు వైపు నీటి గుమ్మం. ఎన్నైనాయి ఇక్కడికి? 8 అయినాయి. అంతఃపుర వెలుపటి గుమ్మము అని ఉంది, 9 అయ్యాయి. గుర్రపు గుమ్మము అని ఉంది, చెప్పండి, 10 అయ్యాయి. తూర్పు ద్వారము 11. చెరసాల ద్వారము, ద్వారం అన్న గుమ్మం అన్న ఒకటే. మొత్తం మనకు 12 గుమ్మాలు ఉన్నాయి. అంటే యెరూషలేం పట్టణం ప్రాకారం ఏదైతే ఉందో ఈ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి అనేది మైండ్లో ఉంచండి. 12 ఎంట్రన్సెస్, 12 గుమ్మాలు. ఆ కాలంలో పాత నిబంధనలో యెరూషలేముని పరిశుద్ధ పట్టణం అని పిలిచేవారు. పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ పట్టణము. యెరూషలేంలో ఉండే దేవాలయాన్ని పరిశుద్ధ స్థలమని, యెరూషలేం పట్టణాన్ని పరిశుద్ధ పట్టణం అని పిలిచేవారు. దేవుడు కోరుకున్న పట్టణం అది. ఎందుకు ఇంత చెబుతున్నానంటే, మనమందరం కూడా ఒక నూతన యెరూషలేం కొరకు ఎదురు చూస్తున్నాం, మర్చిపోకు. పరలోక పట్టణం అనేది ఒకటి ఉంది, పరలోక పట్టణం అనేది ఒకటి ఉంది. ఇది భూలోక యెరూషలేం, ఇది భూలోక యెరూషలేం. పరలోకం, కైలాసం, రకరకాల పేర్లు. పరలోకం నుంచి మనకు రూపకాలంకారంగా పరలోకం నుంచి ఒక పట్టణం రాబోతోంది. అంటే పరలోక పట్టణం అది, పునాదులు గల పట్టణం అది. అబ్రహాము గారు దేని కొరకు ఎదురు చూచుచుండెను చెప్పండి? పునాదులు గల ఆ పట్టణం. బైబిల్లో నూతన యెరూషలేం. ఎందుకంటే మ్యాక్సిమం బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ కూడా ఇశ్రాయేలీల ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ప్రవచనాలు, ఇశ్రాయేలీల మధ్య ప్రవచింపబడిన ప్రవచనాలు. కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ భక్తులందరూ ఎవరంటే ఎక్కువగా మనకు ఇశ్రాయేలీలు, యూదులే కనపడతారు. కనుక వాళ్ళ చేత ప్రవచనాలు ప్రవచింపజేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్లకు తెలిసిన ఊహలలో ఆ ప్రవచనాలు చెప్పించాడు. వాళ్ళకి ఏవైతే అవగాహన ఉంటుందో వాటిని ఉపయోగించాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం రాసింది ఎవరు చెప్పండి? ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యూదులలో ఒకడు, ఇశ్రాయేలీలలో ఒకడైనటువంటి యోహాను గారు. యోహాను గారికి పట్టణం అనగానే ఇమ్మీడియట్గా గుర్తొచ్చే ఫిగర్ ఏంటి? ఈ ఫిగరే. యోహాను గారు ఇశ్రాయేలీయుడు కనుక యోహాను గారి దృష్టిలో పరిశుద్ధ పట్టణం అనగానే ఎలా ఉంటుందనే ఊహల్లో ఉంటాడు, ఈ ఊహల్లో ఉంటాడు. పరిశుద్ధ పట్టణం అనగానే యోహాను గారికి దర్శనం వచ్చినప్పుడు దేవుడు యోహాను గారికి పరలోకపు యెరూషలేం, నూతన యెరూషలేం, పరలోకపు పట్టణం అనేది దర్శనంలో చూపించాడు. చూపించినప్పుడు ఆయనకు అర్థం అవ్వడం కొరకు ఆయన ఈ పట్టణపు అవగాహన ఆయనకు ఉంది కనుక నూతన యెరూషలేమును కూడా ఆయన ఇదే ఫార్మాట్లో చూపించాడు ప్రకటన గ్రంథంలో. ఒకసారి ప్రకటన గ్రంథం దగ్గర కూడా వెళ్ళేసి వద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. మనము మాట్లాడుకుంటుంది నెహెమ్యా గ్రంథంలో భూలోకపు యెరూషలేం గురించి, మర్చిపోకండి. ప్రకటన గ్రంథంలో యోహాను గారికి పరలోకపు యెరూషలేం రూపకాలంకారంగా ఆయన ఎలా చూపించాడో ఒక్కసారి చూద్దాం.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. 10వ వచనం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. పరలోకములో నుంచి రాబోతున్న పరిశుద్ధ పట్టణమైన దేవుని మహిమ గల పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి యెరూషలేం పరలోకంలో నుంచి దిగి వచ్చిన యెరూషలేం కాదు ఇది. ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇది రాబోతున్న యెరూషలేముకి ఒక ప్రతిరూపంగా, మనకు రూపకాలంకారంగా, ఛాయాచిత్రంగా మనకు అలా చూపించారు. మరి పరలోక పట్టణం కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుందంటే మనం చూసేంతవరకు తెలియదు. కాకపోతే యోహాను గారికి ఈ పట్టణం మీద అవగాహన ఉంది కనుక ఆ పిక్చరైజేషన్లో దర్శనం వచ్చింది. ఇంకా చూద్దాం ఈ పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయో, ప్రాకారం ఉందో లేదో చూద్దాం. 11వ వచనం నుంచి చూద్దాం. దాని యందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. యోహాను గారికి దర్శనంలో కనపడుతుంది. ఈ పరలోకపు యెరూషలేముకు కూడా గుమ్మాలు ఉన్నాయి. పరలోకపు యెరూషలేము కూడా ప్రాకారం ఉంది. పాయింట్ నెంబర్ 1, ప్రాకారం ఉంది. పరలోకపు యెరూషలేముకు కూడా ప్రాకారం ఉంది. అసలు నేను అడుగుతున్నాను, పరలోకపు యెరూషలేంకి ప్రాకారం అవసరమా? అసలు భూలోకపు యెరూషలేంకి ప్రాకారం ఎందుకు అవసరం? భూలోకపు యెరూషలేంకి ప్రాకారం ఎందుకు అవసరం? శత్రువులు దాడి చేయకుండా. పరలోక పట్టణానికి కూడా ప్రాకారం అవసరమా? ఏ శత్రువు అటాక్ చేస్తాడు? అంటే పట్టణం అనగానే ఇశ్రాయేలీలలో ముఖ్యంగా యోహాను గారి వీళ్ళందరికీ కూడా ఈ పిక్చర్ అవగాహన ఉంది కనుక అదే పిక్చరైజేషన్లో ఆయనకు పరలోకపు యెరూషలేం పట్టణం కూడా అదే పిక్చర్, అదే ఇమేజ్ కనబడుతుంది. ఇంకా చూద్దాం. ఆ పట్టణంలోకి ఎత్తైన గొప్ప ప్రాకారంను 12 గుమ్మములు ఉండెను. 14వ వచనం చూద్దాం. 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. 12 పునాదులు గలది. మరి ఈ పట్టణంలోనికి ఎంటర్ అవ్వాలంటే ఏముండాలి అన్న మాటను చూపిస్తూ ఏమండి 27వ వచనంలో ఈ పట్టణములో ఎవరు ప్రవేశిస్తారో చెబుతున్నాడు. ఇది మైండ్లో ఉంచాలి, అందుకే చెబుతున్నా. 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అంటే ఈ గేట్స్ ఏవైతే ఉన్నాయో, ద్వారాలు ఏవైతే ఉన్నాయో, పరలోకపు యెరూషలేంలోకి ఎంటర్ అవ్వాలంటే జీవగ్రంథమందు పేరు ఉండాలి. పాయింట్ ఏంటంటే భూలోక యెరూషలేం యూదులకైతే పరలోక యెరూషలేం అందరిది. కానీ భూలోకపు యెరూషలేము ప్రాకారము కట్టుటకు ఎవరొచ్చారు? ఎవరు ఎంటర్ అయ్యారు? ఈ నెహెమ్యా గారు ఎంటర్ అయ్యారు. మరి పరలోకపు పట్టణానికి నిర్మాణకుడు ఎవరు? దేవుడు నిర్మాణకుడు నెంబర్ 1. అట్ ది సేమ్ టైం మనకు స్థలంలో సిద్ధపరచుటకు వెళ్ళింది ఎవరు ఇక్కడ నుంచి? యేసుప్రభు. పరలోకపు పట్టణం విషయంలో ఆ పాత్ర పోషిస్తుంది గొర్రెపిల్ల అయినటువంటి యేసుప్రభు అయితే, ఈ భూలోకపు యెరూషలేము ప్రాకారమునకు మరి నిర్మాణకుడిగా దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి నెహెమ్యా గారు. అంటే క్రొత్త నిబంధనలో మనం చూసే వాటితో ఎన్నో విషయాలలో నెహెమ్యా గ్రంథం మనకు ప్రతిరూపకంగా, ఛాయాచిత్రంగా ఎన్నో విషయాల్లో మన జ్ఞాపకాలను తెచ్చే విధంగా ఈ గ్రంథాన్ని మనం చూడవచ్చు. అది మీరు మైండ్లో ఉంచాలి. రైట్, ఇప్పుడు మళ్ళీ నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథంలో మొదటి 7 అధ్యాయాలలో మనం మాట్లాడుకున్నట్టుగా ప్రాకారము కట్టడం అనేది పూర్తయిపోతుంది. ప్రాకార నిర్మాణం పూర్తవుతుంది. ఇది మైండ్లో ఉంచండి. ఇప్పుడు 2వ భాగంలోకి వెళ్తున్నాను. 2వ భాగం నెహెమ్యా గ్రంథంలోని 2వ భాగంలో మనం చూడబోయేది ఏంటంటే, మొదటి భాగంలో ప్రాకారం కట్టబడింది. ఏ ప్రాకారం కట్టబడింది? పడిపోయిన ప్రాకారం కట్టబడింది. ఇప్పుడు 2వ భాగంలో పడిపోయిన బ్రతుకులు కట్టబడతాయి. పడిపోయిన మనుషుల బ్రతుకులు కట్టబడుటకే ఈ 2వ భాగంలో మనం మొత్తం 8 నుంచి 13 అధ్యాయాలు మనం చూడబోయేది. చెప్పండి, నెహెమ్యా గ్రంథం మొదటి భాగంలో ఏం కనపడుతుంది చెప్పండి? పడిపోయిన ప్రాకారము నిర్మాణమే మొదటి భాగం అయితే, 2వ భాగం పడిపోయింది ప్రాకారమే కాదు, ఆ రోజుల్లో మనుషుల బ్రతుకులు కూడా. ఏమన్నా పడుతోంది అక్కడ నుంచి?
ఈజ్ ఇట్ డస్ట్ ఆర్ వాటర్? కొంచెం మీరు వెనక్కి జరగండి నాన్న పిల్లలు. పడిపోయింది ప్రాకారమే కాదు, మనుషుల ఆత్మీయ జీవితాలు కూడా పడిపోయాయి. ఒక దేవాలయం కట్టబడింది, దేవాలయం చుట్టూ ప్రాకారము కట్టబడింది. దేవాలయము గోడలతో కట్టిన తర్వాత, ప్రాకారము గోడలతో మొత్తం చుట్టూ ప్రాకారం కట్టిన తర్వాత పని అయిపోయింది అనుకోవట్లేదు నెహెమ్యా గారు. పని ఇప్పుడే అసలు పని ప్రారంభమైంది అనుకుంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ రోజుల్లో కూడా మనం చాలామంది మందిర నిర్మాణాలు జరుగుతుంటాయి, మందిరాన్ని పూర్తి చేస్తారు. మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత పని పూర్తయిందని కాదు, అసలు పని అప్పుడే ప్రారంభమైందని గమనించాలి. ఎందుకంటే మందిరంలోనికి రాబోతున్న దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మీయ జీవితాలు సరిగా ఉండవు, పడిపోయిన స్థితిలో ఉంటాయి దేవుని ఎదుట. ఎప్పుడైతే మందిరం పూర్తవుతుందో నెక్స్ట్ పని ప్రారంభించవలసింది పడిపోయిన జీవితాలను కట్టాలి. అదే 8వ అధ్యాయం నుంచి నెహెమ్యా గ్రంథంలో మొదలయ్యేది. వెళుతున్నాను ఇక 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 7 అధ్యాయాలు పూర్తయ్యాయి కనుక 8వ అధ్యాయంలోనికి వెళ్తున్నాను. 8వ అధ్యాయంలో జరిగేది ఏంటి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి, నేను వివరిస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసేది ఇప్పుడు ఎజ్రా గారి ఎంట్రన్స్. నెహెమ్యా గ్రంథములో ఎజ్రా గారి ఎంట్రన్స్. ఎజ్రా గారు చెప్పాను మీకు లాస్ట్ టైం, ఆయన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన ఒక శాస్త్రి. ధర్మశాస్త్రంలో అత్యంత నిపుణత పట్టున్నటువంటి ప్రావీణ్యము కలిగిన వాడు ఎజ్రా గారు. ఇప్పుడు ఎజ్రా గారిని పిలిపిస్తారు. ఎజ్రా గారిని పిలిపించి ఎక్కడ యెరూషలేము పట్టణము చుట్టూ ఎన్నో పట్టణాలు ఉంటాయి, యూదా పట్టణాలు ఉంటాయి, వాళ్ళందరూ కలిసి ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చూడండి, తూర్పు వైపు నీటి గుమ్మం అనుందా, తూర్పు వైపు నీటి గుమ్మం. ఇక్కడ పెద్ద మైదానం ఉంటుంది, పెద్ద మైదానం ఉంటుంది. ఈ మైదానంలోనికి అందరు వచ్చి ఎజ్రా గారిని వాక్యం వినిపించమని, ధర్మశాస్త్రాన్ని వినిపించమని కోరతారు. నెహెమ్యా గారు ఉంటారు అక్కడే, ఎజ్రా గారు అక్కడే ఉంటారు. అప్పుడు ఎజ్రా గారు నిలబడి, మొత్తం అందరూ నిలబడి, పురుషులు స్త్రీలు, ఏమండి బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, తెలివితో వినగలిగిన వారందరికీ ఎజ్రా గారు వాక్యము చదివి వినిపించెను అని ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబడుకొని ఉంటారు. ఎజ్రా గారు వాక్యం వివరిస్తాడు. వివరించడం అంటే ధర్మశాస్త్రం మొత్తం చదువుతాడు. ఆ తర్వాత ఆయన దగ్గర లేవీయులు ఉంటారు, యూదులలో లేవీయులు ఉంటారుగా, లేవీయులు ఉంటారు, యాజకులు ఉంటారు. వీళ్ళందరిది కూడా వాక్యం చెప్పేదే. వాళ్ళందరూ కుడివైపున కొంతమంది, ఎడం వైపున కొంతమంది ఉండగా ఎజ్రా గారు లేచి నిలబడి ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి ఆయన చదివితే చుట్టూన్నటువంటి వీళ్ళందరూ కూడా అర్థము చెబుతారు. చదివి వినిపించి దాని తాత్పర్యము చెప్పిరి అని మీరు బైబిల్ చదవండి, 8వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి? వాక్యము చదివి, వాక్యము వినిపించి, వాక్యము అర్థము చెప్పిరి. వాక్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా నోటికొచ్చింది మాట్లాడకూడదు. మనం నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక రిజల్ట్ చూస్తాం. వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా చెబుతున్నవాడు వాక్యంలో చదివి చెప్పాలి. వింటున్నవారు, చెబుతున్నవాడు బైబిల్లో నుంచే చెబుతున్నాడా లేదా అని చూడాలి. కానీ చదివి వినిపించడమే కాదు, కానీ చదువుతున్న దాని యొక్క తాత్పర్యము చెప్పాలి. అదే ప్రాకారము కట్టబడిన తర్వాత జరిగిన మొట్టమొదటి అద్భుతమైన సంఘటన. ఆ మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము తీయండి అందరూ. 8వ అధ్యాయం. తర్వాత మీరు మొత్తం అధ్యాయం అంతా చదవండి. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి విషయం మాత్రం చూద్దాం. 7వ వచనం. 7వ వచనం 8వ అధ్యాయము 7, 8 చూద్దాం. 7, 8. జనులు ఇలాగ నిలవబడుచుండగా యేషువ, బానీ, షెరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదియా, మయషేయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. అంటే ఆడియన్స్కి విషయం అర్థం కావాలంటే సీక్వెన్స్ ఏంటి చెప్పండి? చెబుతున్నవాడు బైబిల్ క్లోజ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. చాలామంది వినేవాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన ఏంటంటే అబ్బా నిజంగా బైబిల్ కూడా తెచ్చుకోడండి స్టేజ్ మీదకి, ఆయన చెబుతున్నాడంటే నిజంగా అభిషేకింపబడినవాడు. ఎక్కడ అభిషేకం? బైబిలే తెచ్చుకోలేదు. అర్థమవుతుందా? చెప్పాలి, బైబిల్లో చూపించాలి, చదవాలి, వినిపించాలి. చదివి వినిపిస్తే కుదరదు. ఏం చేయాలి? జనులు బాగుగా గ్రహించున్నట్లు ఏం చేయాలి చెప్పండి? అర్థము చెప్పాలి.
అర్థము చెప్పాలి, అర్థము చెప్పాలి. ఈరోజు మనందరం కలిసి ఒక అధ్యాయం చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. వచనం మార్చి వచనం చదువుకుందాం. చదువుకున్నాం, ఆమెన్, వెళ్ళిపోదాం అంటే కుదరదు. చదివాము, వినిపించాము, కానీ అర్థము చెప్పాలి. మీరు అర్థం చెప్పకపోతే జనాలకు అర్థం కాదు. వాళ్ళు గ్రహించే విధంగా మీరు చెప్పాలి, గ్రహించే విధంగా చెప్పాలి. యేసుప్రభు కూడా చాలా సందర్భాలు ఆయన ఉపమాన రీతిగా వాళ్ళకు బోధించాడు. పరలోక రాజ్యం నేను దేనితో పోల్చుదును అని చెబుతూ ఒక వలతో పోల్చుదును కదా, ఒక గింజతో పోల్చుదును అన్నీ చెప్పిన తర్వాత ఆయన అంటాడు, మీరు ఈ వాక్యమును గ్రహించితిరా అని అడుగుతాడు. గ్రహించాలి. నపుంసకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఫిలిప్పు గారు ఈ వాక్యమును నువ్వు గ్రహించితివా అని అడుగుతాడు. ఈ గ్రహించడం చాలా ముఖ్యం. వాక్యం మన దగ్గర ఉంటే కుదరదు. వాక్యము మనం ఏదో రోజు ఏదో మనము డైలీ ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకొని వెళ్ళిపోతే కుదరదు. గ్రహించాలి. గ్రహించడం అనేది జరగకపోతే అది మన ఆత్మీయ జీవితానికి పెద్ద ప్రయోజనం ఉండదు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి వచనం మార్చి వచనం ఎందుకు చెప్పానంటే, చాలామంది కుటుంబ ప్రార్థనలు చేసుకుంటారు. నేను చూశాను, కళ్ళతో చూసిన విషయమే చెప్తున్నాను. కుటుంబ ప్రార్థనలు చేసుకుంటారు. ఆ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఒక ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయాలి, పాట పాడతారు, పాట పాడాలి. ఇప్పుడు వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఒక అధ్యాయం, సామెతల గ్రంథము. జనరల్గా ఫ్యామిలీ ప్రేయర్ అంటే కీర్తనలు, సామెతలే, అంతకు మించి బండి కదలదు. ప్రామిస్, నిజం చెప్తున్నాను. కీర్తనలు 150 చదువుతారు, సామెతలకు వెళ్తారు, మళ్ళీ కీర్తనలు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ 150 అయిపోవడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రేయర్ రెగ్యులర్గా ఉండదుగా. టైం ఉంటే కూర్చుంటాం, అంతే. టైం ఉంటే కూర్చుంటాం. పోనీ ఏం చేస్తారని అడిగితే, మొదటి వచనం డాడీగా నేను చదువుతాను, 2వ వచనం మమ్మీ చదువుతుంది, 3వ వచనం నువ్వు చదువు బేట, 4వ వచనము బేటీ చదువుతుంది, లేదంటే లేదు, మళ్ళీ నేను చదువుతాను. అలా మొత్తం 20-25 వచనాలు అయిపోతాయి. అర్థమైంది కదా అంటే వీళ్ళు ఏమంటారు పాపం, అర్థం కాకపోతే తిడతాడని. అర్థమైందని అంటారు. ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన. బేటా బేటాగానే ఉంటాడు, బేటీ బేటీగానే ఉంటుంది. ఏమంటే ప్రయోజనం ఉండదు. ఇంకా చూసాను, ఇంకేం చేస్తారు తెలుసా? ఇప్పుడు అధ్యాయం అంతా చదువుకున్నాం కదా, చదువుకున్నాం. ఇందులో దేవుడు మీతో ఏ వచనంతో మాట్లాడినాడో చెప్పండి, నీళ్ళు అడుగుతారు పెద్దోళ్ళే. ఇక ఆడికి బుర్ర, ఇప్పుడు నేను చెప్పకపోతే డాడీ నన్ను వదలడని ఏదో ఒక చూపించి, ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇక మమ్మీ ఏదో ఒకటి చెబుతుంది, డాడీ ఏదో ఒకటి చెబుతాడు, ఫ్యామిలీ ప్రేయర్ ఖతం. ఇలా అయితే ఎలా? వాక్యం చదవాలి, వినిపించాలి, అర్థం చెప్పాలి. కేవలం ఏదో స్పీకర్ల గురించి, పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి. ప్రతి ఇంటిలో ఈ బాధ్యత తండ్రి తీసుకోవాలి. అది నేను చెబుతున్నాను. తండ్రి 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 తండ్రిపై బాధ్యత ఉంది. కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? భార్యను ఎందుకు ఇచ్చాడు? పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? ఆ తండ్రికి సహకారిగా భార్య ఉండాలి. వీళ్ళిద్దరూ కలిసి పిల్లలను కలిసి పెంచాలి, దేవునిలో పెంచాలి. ఎందుకంటే తండ్రులు చాలా సందర్భాల్లో ఫ్యామిలీ ప్రేయర్లు ఎక్కువ యాబ్సెంట్ అయ్యేది తండ్రులే. యాబ్సెంటీస్ అన్నాం అనుకోండి, తండ్రులే. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్లో సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఉంది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. తర్వాత ప్రభు బోధలోను, తర్వాత ఆయన శిక్షలోను మీరు పెంచుడు అని తండ్రులకు చెప్పాడు. తండ్రులకు చెప్పాడు అన్నమాట, తండ్రులకు చెప్పాడు. ఈశ్వరపు వచ్చినప్పుడు మొదటి లెక్క అడిగేది డాడీస్నే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నన్ను మీరు తిట్టుకున్న ప్రాబ్లం లేదు, నిజం అది, నిజం అది. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను. అలా వీళ్ళు చదివి, అలా వాళ్ళు వినిపించి, అలా వీళ్ళు అర్థం చెప్పడం వలన జరిగిన ఫలితం ఏంటో చెప్పనా? విన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన పశ్చాత్తాపముతో ఎంత గట్టిగా ఏడుస్తారంటే, 8వ అధ్యాయం చదవండి. అందరిలో ప్రాయశ్చిత్తం, అందరిలో పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కాదు, పశ్చాత్తాపం. అందరిలో మేము పాపులమని రిపెంట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడతారు. ఆ రోజు ఏడుస్తుంటారు భయంకరంగా, మేము పాపులమో అని.
అప్పుడు ఇమ్మీడియట్గా ఎజ్రా గారు, నెహెమ్యా గారు, మిగిలిన లేవీయులందరూ కూడా మీరు ఏడవకండి, దేవుడు ఈరోజు మన పనిని శత్రువుల ఎదుట పూర్తి చేయించి విజయాన్ని అనుగ్రహించినటువంటి రోజు, ఈరోజు విజయాన్ని అందించిన రోజు, మనము ఆనందిద్దాం, మీరు ఏడవకండి. వెరీ గుడ్, మీరు పాపులుగా మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్నారు కనుక దట్స్ ఫైన్. కాకపోతే ఈరోజు మనం ఏడ్చే రోజు కాదు, సంతోషంగా ఉండాలి కనుక అందరు మీరు ఇళ్ళకి వెళ్ళిపోయి చక్కగా మీరు పిండి వంటలు చేసుకొని లేని వారికి కూడా ఇచ్చి ఆనందంగా గడపండి అనేసరికి అందరూ ఓదార్చబడి వెళతారు. వాక్యము వినగానే విన్నవాడు నొచ్చుకోవాలి. నేను తప్పు చేశాను, నేను తప్పు చేశారు, దేవుని బాధ పెట్టానని తను బాధపడాలి. అలా ఎక్కడైనా జరిగిందా? జరిగింది. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు వాక్యం చెబుతారు, రైట్? పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళు తమ హృదయమందు నొచ్చుకొని ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. వాక్యము చెబుతున్నవాడు ఎప్పుడు కూడా ఇదే మైండ్తో ఉండాలి. నేను వాక్యం చెప్పడం వలన 10 మంది విన్న వాళ్ళందరూ కూడా దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని ఎదుట పశ్చాత్తాపపడాలి, నేను పాపిని అని రిపెంట్ అవ్వాలి. కానీ ఈ రోజుల్లో చాలామందిలో ఉండేటువంటి ఒక బలహీనత ఏంటంటే, వాక్యం చెప్పిన తర్వాత మరి అయ్యగారు చాలా బాగా చెప్పారని ఆయనకు దండేయాలని చాలామంది ఆశతో చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అదొద్దు. వాక్యం చెప్పడం వల్ల జనులు మనకు దగ్గర అవ్వకూడదు, దేవునికి దగ్గర అవ్వాలి. మన బాధ్యత ఏంటంటే జనులను దేవునికి దగ్గర చేసి మనం సైడ్ అయిపోవాలి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దేవుడుగా ఉండాలి, నువ్వుగా ఉండకూడదు. సూపర్గా చెప్పారన్నా మీరు. సూపర్గా చెప్పడం ఏంటి? నిజం అది. సూపర్ ఏంటి ఇక్కడ? నువ్వు పాపివి అని వాక్యం ద్వారా చెప్పాను, రిపెంట్ అవ్వమని చెప్పాను, మారు మనసు పొందమని చెప్పాను, చేయవలసింది చెయ్యని చెప్పాను, దేవునికి దగ్గర అవ్వమని చెప్పాను. ఇందులో సూపర్ ఏముంది? బ్రిడ్జ్ రిపేర్లో ఉంది అని నన్ను సూపర్గా చెప్పావని అనకూడదు. నువ్వు చేయాల్సింది చేయాలి. స్పీడ్కి వెళ్ళకుండా స్లోగా, స్పీడ్కి వెళుతున్నావు, ఆపాను, బ్రిడ్జ్ రిపేర్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆడు మళ్ళీ స్పీడ్ పెంచుతూ సూపర్గా చెప్పావని అంటే పోతాడు. కాంప్లిమెంట్ కాదు ఇక్కడ కావాల్సింది. ఏదైతే అవసరమో అది జరగాలి. ఆ తర్వాత రెండవ రోజు మళ్ళీ పెద్దలందరూ వస్తారు. ఎజ్రా గారి దగ్గరకు వస్తారు. ఎజ్రా రెండవ భాగంలో ఎజ్రా ఎంటర్ అవుతున్నాడు, మర్చిపోకు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, 7వ అధ్యాయం వరకు ఎజ్రా గారు ఎంటర్ అవ్వరు. 8వ అధ్యాయంలో నుంచి ఆయన ఎంట్రన్స్ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఎజ్రా గ్రంథములో 8వ అధ్యాయంలో ఉన్నాం. మరుసటి దినం, 2వ దినము, మరి 7వ నెలలో ఉంటారు. వీళ్ళందరూ కూడా 7వ నెలలో ఉంటారు సంవత్సరంలో. ప్రధానులందరూ కూడా, లేవీయులలో ప్రధానులు, యాజకులలో ప్రధానులు, జనులలో ప్రధానులు వచ్చి ఎజ్రా గారితో ఇంకొకసారి వాక్యం చెప్పండి, నిన్న ఇంపాక్ట్ మాకు ఇంకా దిగలేదు, మామూలుగా చెప్పలేదు మీరు అందరు కలిసి వాక్యం, మాకు మళ్ళీ వాక్యం చెప్పండి అనేసరికి ఎజ్రా గారు మళ్ళీ వాక్యం చెబుతారు. చెప్పినప్పుడు ధర్మశాస్త్ర, పాత నిబంధనలు ఉన్నారు, కొత్త నిబంధనలో కాదు వాళ్ళు. ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా 7వ నెల ఉత్సవ కాలంన పర్ణశాలలో పండుగ చేయవలెనని దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింటాడు. అప్పుడు ఇమీడియట్గా బైబిల్లో ఉంది కనుక మనందరం పర్ణశాల పండుగ ఆచరిద్దామని ఈ యెరూషలేం పట్టణం చుట్టుపక్కల పట్టణాలన్నింటిలో వీళ్ళు చాటించి అందరూ కూడా మీరు ఈ పర్ణశాల పండుగను ఆచరించాలి అన్నప్పుడు వాళ్ళందరూ అడవికి వెళ్ళి ఒలివ చెట్లు, ఈత చెట్లు, ఏమండి, ఈ చెట్ల కొమ్మలన్నిటిని తెచ్చుకొని వారిపైన వేసుకొని కొంత గుడారాలు కట్టుకొని యెరూషలేం పట్టణంలో కూడా ఈ లోన కూడా నీటి గుమ్మం కానీ, ఎఫ్రాయిం గుమ్మంలో కానీ వాళ్ళందరూ కూడుకొని ఆ గుమ్మాలలో పర్ణశాల పండుగలో ఈ పండుగను ఆచరిస్తారు. ఈ పండుగ ఆచరించినన్ని రోజులు, 7 రోజులు, 8 రోజులు, ఈ రోజులంతటి కూడా మరి ఎజ్రా గారు ప్రతిరోజు వాక్యం చెబుతాడు వాళ్ళకి, ప్రతిరోజు వాక్యం చెబుతాడు. అలా వాళ్ళు పండుగను కంప్లీట్ చేస్తారు. ఇదేంటంటే యెహోషువ గారి కాలం నుంచి నెహెమ్యా గారి కాలం వరకు ఈ పర్ణశాల పండుగ అనేదే వాళ్ళు ఎప్పుడు చేసుకోలేదు. యెహోషువ గారితో ఆగిపోతుంది. తర్వాత నెహెమ్యా గారి కాలంలో తిరిగి ఈ పర్ణశాల పండుగను వారు చేసుకోవడం మొదలు పెడతారు. ఇది నెహెమ్యా గ్రంథంలోని 8వ అధ్యాయం. చెప్పండి, 8వ అధ్యాయంలోని సమ్మరీ ఏంటి? 8వ అధ్యాయంలో వాక్యం చెబుతారు. ఎందుకు చెబుతారు? ప్రాకారం కట్టబడింది కానీ జనులు ఇంకా కట్టబడలేదు. జనులు కట్టబడాలంటే ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. ప్రాకారం కట్టాలంటే ఇటుక అవసరం, ప్రాకారం కట్టాలంటే సిమెంట్ అవసరం. కానీ సిమెంట్ ఇటుకలతో జనులు కట్టబడరు, గోడలు కట్టబడతాయి కదా. ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నాం, ఈ గోడలన్నీ ఇటుకలతో, సిమెంట్తో కట్టబడింది. అది కట్టబడడానికి అవసరం. కానీ మనం కట్టబడాలంటే మనకు అవసరమైనది వాక్యం.
కనుక మీరు కూడా దేవునిలో కట్టబడాలనుకుంటున్నారా? మీరు కట్టబడాలి అని అంటే మనం కూడా కట్టబడుతున్నాం. వాక్యముతోనే కట్టబడాలి. వాక్యముతోనే కట్టబడాలి. ఒక మాట చూద్దాం. ఈ కట్టబడడం అనే దాని గురించి చెప్పాను కనుక ఒక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది వాక్యం. పునాది అనగానే వాక్యముతో వేసిన పునాది. మనం కూడా కట్టబడుతున్నాం. కనుక నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నది జనులను కట్టాలంటే చెప్పవలసింది వాక్యం. కనుక ఎజ్రా గారైతేనేమి, నెహెమ్యా గారైతేనేమి, మిగిలిన లేవీలందరూ అందరూ కలిసి వీళ్ళకు వాక్యం వినిపించాలనుకున్నారు. వాక్యం చెప్పారు. వాక్యం వలన జనులు పశ్చాత్తాపపడ్డారు. వారు పశ్చాత్తాపపడి ఏడిస్తే ఓదార్చబడి వాళ్ళ చేత తిరిగి పర్ణశాల పండుగ చేయడమే 8వ అధ్యాయపు సమ్మరి. కానీ ఇందులో మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉందని చెప్పాను. అందుకే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో మర్చిపోకండి. మన ఆత్మీయ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. లిటరల్గా జరిగిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనకు అవసరమైనటువంటి పాఠాలు అందులో ఉన్నాయి. అందుకే ఒక్కొక్క పాయింట్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనము కూడా కట్టబడాలి. నెహెమ్యా గారి కాలంలో ఉన్న యూదులు మాత్రమే కాదు, మనము కట్టబడాలంటే మీరెప్పుడు కూడా వాక్యం దగ్గర ఉండాలి. మర్చిపోకండి. వాక్యానికి హత్తుకొని మీరు ఉండాలి. వాక్యం దగ్గరికి రాకపోతే మన బ్రతుకులు కట్టబడవు. యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు వచ్చాడు ఈ లోకానికి. ఆయన వెళ్ళిపోతూ చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, శిష్యులను మిగిలిన వారిని ఎవరికి అప్పగించాడు? వాక్యానికి అప్పగించాడు. యోహాను సువార్త 17:7, 17:14. తర్వాత చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో నేను వారికి నీ మాటలను ఇచ్చి ఉన్నాను, నేను వారికి నీ వాక్యమునిచ్చి ఇచ్చి ఉన్నాను అంటాడు. పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి ఆయన చెబుతాడు, ఇప్పుడు మిమ్మల్ని దేవునికిని ఆయన కృపా వాక్యమునకును అప్పగించుచున్నాను. మీరు వాక్యం పక్కన పెట్టి మీరు 1,00,000 మాట్లాడండి, అవి మనకు నిష్ప్రయోజనమైనవి. మన జీవితాలకు ప్రయోజనమైనది వాక్యం మాత్రమే. మన సొంత మాటలు, సొంత జ్ఞానము, ఇవన్నీ నిష్ప్రయోజనమైనటువంటి మాటలు. ప్రయోజనకరమైంది ఒక్కటే. మార్తా మరియమ్మలు తెలుసు మీకు కృత నిబంధనలో. మార్తం మేము ఏం చేస్తుంది? ఆవిడ విస్తారమైన పనులలో నిమగ్నమైపోయింది. మరియా ఏం చేసింది చెప్పండి? ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. అప్పుడు మార్తా వచ్చి ఏమడిగింది? ఏం ప్రభువా, నేను ఇంత పనుల్లో ఉంటే నీకు చింత లేదా? అమ్మాయిని పంపు, మరియాని పంపు అంటే, మార్తా నీవు విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల తొందరపడుచున్నావు. కానీ ఉత్తమమైనది ఒక్కటే, మరియా కోరుకుంది అదే. చాలామంది చెబుతుంటారు, ఏమంటే మీరు వాక్యం వినడానికి రాలేదు, నేను బైబిల్ క్లాస్ జరిగిందంటే, ఆఫీస్ బ్రదర్, ఏ ఫీసు? ఆఫీస్. సాగదీసి చెబుతాడు మళ్ళీ ఆఫీస్ అని. దాని అర్థం ఏంటంటే, నేను పనిచేసే కంపెనీ చిన్నది కాదు, నీకు తెలియాలి ఆ విషయం అని అర్థం. చాలా పెద్ద కంపెనీ, నాకు టైం ఉండదు. మీరు చెబితే వినడానికి నేను రెడీగా ఉంటాను, కానీ ప్రభువు వినడు. ఆయన యేసయ్య, మర్చిపోకండి. ఎవరి మాట వినడు. ఎప్పుడు వచ్చినప్పుడు నెక్స్ట్ కమింగ్, సెకండ్ కమింగ్లో వచ్చినప్పుడు. చాలా బిజీగా ఉండడం వల్ల నేను రాలేకపోయాను, కాలేజ్ ఉండడం వల్ల రాలేకపోయాను. ఈ కథలన్నీ మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. మీరెవరో నేను ఎరుగను, గెట్ లాస్ట్. మొహమాటం లేకుండా చెబుతాడు. యేసుప్రభు క్యారెక్టర్ చాలామందికి తెలియదండి. మొహమాటం లేనివాడు. అయ్యో ఏమని అనుకుంటారే అనేది ఉండదు. చాలా సందర్భాల్లో పరిసయ్యులు, సద్దుకేలు ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడేవారు ఆయన దగ్గరకు వచ్చి. తెలుసా మీకు? యేసుప్రభుతో మాట్లాడాలంటే ముందు హోంవర్క్ చేసేవాళ్ళు. వచ్చి బాగా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు నేను దొరికించుకోవాలంటే అందరం కలిసి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని, కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని వచ్చేవాళ్ళు. వచ్చి ఏం మాట్లాడేవారు ఆయన దగ్గర? బోధకుడా, నువ్వు మొహమాటం లేనివాడు అని మాకు తెలుసు కనుక అడుగుతున్నాం. ఇలా ఇంట్రడక్షన్ ఇలా ఉంటుందన్నమాట. ప్రభువు కూడా వీళ్ళేమైనా అనుకుంటారే అని ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళేమైనా అనుకుంటారే అనే ఫీలింగ్లో ఎప్పుడు లేదు.
వచ్చారు ఒకరోజు, నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు దేవాలయంలో ఇవన్నీ అని అడిగారు. ఎవరిని? యేసుప్రభుని. అప్పుడు ఏ అధికారంతో చేస్తున్నాడో చెప్పకుండా నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి అన్నాడు పెద్ద మనుషులందరినీ. ఏంటి అంటే, యోహాను ఇచ్చిన బాప్తిసం పైనుంచి వచ్చిందా, పరలోకం నుంచి, ఇక్కడ నుంచి వచ్చిందా అనేసరికి ఆన్సర్ చెప్పలేదు. మీరు వాళ్ళ పరిస్థితి మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ చెప్పకుండా అందరు కలిసి బయటికి వెళ్ళారు. మళ్ళీ ఎందుకు? ఈయన ప్రశ్న అడిగాడంటే ఏదో ఉంటుంది, తొందరపడకండి, ఎవరు నోరు జారకండి, బయటికి వెళ్దాం అందరు మాట్లాడుకొని చివరికి ఒక డెసిషన్కి వస్తారు. ఏంటి? పైనుంచి వచ్చింది అని మనం అన్నామా, మరి ఆయన్ని మీరు ఎందుకు నమ్మలేదని అడుగుతాడు. పోనీ కింది నుంచి వచ్చింది అని నమ్మామా? జనాలందరూ యోహాను గారికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, వీళ్ళు కొడతారు మనల్ని. కనుక ఇంత బాధలు ఎందుకు, ఆయన వదిలేసి మనం వెళ్ళిపోదాం. రైట్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్ అగైన్. నేనేమంటున్నానంటే, మనం ఎప్పుడు కూడా సాకులు చెబితే కుదరదు. దేవుని దగ్గర సాకులు పనికిరావు. మీకు ఎన్ని పనులున్న వాక్యం వినాల్సిందే అండి. మీరేమని అనుకోండి, మీరు ఎన్ని పనులున్న బైబిల్ చదవాల్సిందే. బైబిల్ ఎందుకు చదవలేదంటే నాకు టైం లేదు అనకండి. టైం లేకుండా అన్నం తిన్నారుగా, టైం లేకుండా టీ తాగారుగా, టైం లేకుండా ఎన్ని చేసినా మీరు బైబిల్ చదవడానికి మాత్రం టైం లేదంటే టైం ఇచ్చినోడు ఒప్పుకోడు. మీరు సేఫ్ జోన్లో ఉండాలనుకుంటున్నారా? వాక్యం వాక్యం వాక్యం. సాతానుగాడికి కూడా దేవుని నిజమైన పిల్లల సీక్రెట్ వాడికి తెలుసు కనుక మార్కు సువార్తలో ఉంటుంది, వాక్యము విన్న వెంటనే వచ్చి వాక్యం ఎత్తుకొని పోతాడట. బంగారం గొలుసు మెడలో ఉంటుంది, వాడికి బంగారంతో పని లేదు. ఏమంటే పర్సులో డబ్బులు ఉంటాయి కానీ పర్సుతో అవసరం లేదు. చర్చికి వచ్చిన వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటాయి. క్రెడిట్ కార్డులు ఉంటాయి, డెబిట్ కార్డులు ఉంటాయి, అన్ని కార్డులు ఉంటాయి. కానీ ఏ కార్డు తీసుకొని పోకుండా వాక్యాన్ని మాత్రం ఎందుకు ఎత్తుకొని వెళ్ళిపోయాడు? నీ దగ్గర ఎన్ని కార్డులు ఉన్నా వాడికి తెలుసు సీక్రెట్, నీ దగ్గర ఎంత బంగారం ఉన్నా వాడికి తెలుసు సీక్రెట్, నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా పరలోకం అవి తెచ్చిపెట్టలేవు. పరలోకం తెచ్చిపెట్టేది ఒకే ఒక్కటి, అదే వాక్యం. అది నీ దగ్గర ఉండకూడదు, అది వాడికి తెలుసు, వానికి తెలుసు. అది మాత్రం మీ దగ్గర లేకుండా వాడు జాగ్రత్త పడతాడు. 8వ అధ్యాయంలో వాక్యం చెప్పారు, ప్రజలను కట్టే ప్రయత్నం. మీరు కూడా దేవుని దగ్గరికి రావాలంటే వాక్యం దగ్గరే ఉండాలి. అది పాయింట్ నెంబర్ 1. 9th చాప్టర్ 9వ అధ్యాయం. ఎప్పుడైతే వాక్యం చెప్పారో సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయంలో వాక్యం చెప్పారు, పాటించడానికి మొదలుపెట్టారు. 9వ అధ్యాయంలో, 9వ అధ్యాయం అనగానే మీకు గుర్తుకు రావాల్సింది పాపపు ఒప్పుకోలు. 9వ అధ్యాయం మొత్తం అదే, 9వ అధ్యాయం మొత్తం అదే, పాపపు ఒప్పుకోలు. ఒకసారి 9వ అధ్యాయము చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. 9 మొదటి వచ్చి, ఈ నెల 24వ దినమున 4వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మొదటి అధ్యాయంలో చూస్తే నెహెమ్యా గారు వీళ్ళ పాపాలు ఒప్పుకుంటాడు. 9వ అధ్యాయానికి వచ్చేసరికి వీళ్ళే వాళ్ళ పాపములను, వాళ్ళ పితరుల పాపాలను. నేను అది చాలా ఈ బైబిల్ నెహెమ్యా గ్రంథం చదివేటప్పుడు నేను గమనించింది అదే. మొదటి అధ్యాయంలో వీళ్ళ పాపాలు ఆయన ఒప్పుకున్నాడు, 9వ అధ్యాయంకి వచ్చేసరికి వీళ్ళే పాపం ఒప్పుకునేలా చేశాడు. ఆయన పాత్ర ఎంత ఉందో మనకు తెలియదు, కానీ మొత్తానికి నెహెమ్యా గారు మాత్రం ఈ విషయంలో కీలక పాత్ర పోషించాడు. వాక్యం నెహెమ్యా గారు చెప్పలేదు, కానీ వాక్యము వీరు వినే వాతావరణాన్ని అయితే ఆయన కల్పించాడు. నెహెమ్యా గారు ఎప్పుడు వాక్యం చెప్పలేదండి, కానీ చెప్పేలా చేశాడు, వినేలా చేశాడు. అంటే ఒక ఆర్గనైజర్. నెహెమ్యా గారు ఎవరు చెప్పండి? ఆయన ఒక ఆర్గనైజర్. ఆర్గనైజ్ చేయడం కూడా దేవుని పనా? ఖచ్చితంగా దేవుని పనే. చాలామంది మనలో ఉండే ఒక చిన్న రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే, దేవుని పని అంటే వాక్యం చెప్పడమే, వాక్యం చెప్పడం. అఫ్ కోర్స్ వాక్యం చెప్పాలి, అందరూ చెప్పాలి దేవుని గురించి. కానీ అందరూ చెప్పించాలి కూడా. చెప్పడం మాత్రమే కాదు, చెప్పించాలి కూడా. మనం స్పీకర్స్గా ఉండాలి, కన్వీనర్స్గా కూడా ఉండాలి. స్పీకర్స్గా ఉండాలి, ఆర్గనైజర్స్గా కూడా ఉండాలి. స్పీకర్స్ ఎప్పుడు? అందరూ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పలేకపోవచ్చు, కానీ మీరు స్టేజ్ కింద కూడా వాక్యం చెప్పవచ్చు. అది నేను చెప్పేది పాయింట్ ఇక్కడ. నేను మీటింగ్ పెట్టాను కనుక నేను వాక్యం చెప్పను, అన్ని వంశాలైనా చెప్తారంటే మీరు అనుకుంటే కుదరదు.
ఎంతమందికి చెప్పను? మీరు బయట నిలబడ్డారు, ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు, ఏం జరుగుతుందంటే ఆయన చెప్తాడు, ఆయన వెళ్ళి నా దగ్గర పంపకూడదు, మీరు చెప్పాలి 2 మాటలు అక్కడ. నా దగ్గరకు రావడానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు, స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, రాలేకపోవచ్చు. అంతమందిలో ఏం మాట్లాడతామని. అవకాశం ఉన్నప్పుడు మీరు చెప్పాలి. వాక్యం చెప్పడానికి మైకే ఉండాల్సిన అవసరం లేదు, వాక్యం చెప్పడానికి స్టేజే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా వాక్యం చెప్పొచ్చు, ఇరుగు పొరుగు వారితో వాక్యం చెప్పొచ్చు, ఇంట్లో వాక్యం చెప్పొచ్చు. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారుగా, మీ కుటుంబం ఇక్కడికి వచ్చిందని నేను అడుగుతున్నాను, చెప్పండి. మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారు, అందరూ ఇక్కడికి వచ్చారా చెప్పండి. రాలేదు. ఎందుకు రాలేదు? 1,00,000 కారణాలు ఉన్నాయి. కానీ మీరు వచ్చారుగా. మీ బాధ్యత ఏంటి ఇప్పుడు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయాన్ని చూసి, టైం చూసి, ఇక్కడ ఏదైతే విన్నారో ఏదో ఒక విధంగా వాళ్ళతో మీరు షేర్ చేసుకోవాలి. మీరు స్పీకర్స్. అప్పుడు అన్న నేను హాస్టల్లో ఉంటాను, మా ఊరు దూరంలో ఉంటుంది, నన్ను దేవుడు లెక్క అడగడు అని మీరు అన్నారనుకోండి, రోజు మాట్లాడతావు మీ ఇంట్లో వాళ్ళతో? మాట్లాడతాను. ఎలా మాట్లాడతావు? నోకియా హైనా వెయ్యి. ఎక్కడ అవకాశం ఉంటే సమయమందును అసమయమందు. గనక మీరు ఎవరితో అయితే కమ్యూనికేట్ చేయగలరో వాళ్ళందరితో ఈ మాటలు మీరు చెప్పగలగాలి. కాలేజీలో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారా, యూనివర్సిటీలో ఉన్నారా, ఏమండి స్కూల్లో ఉన్నారా పిల్లలు, మీరు ఎక్కడున్నా కూడా దేవుని గురించి చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం మీ పైన ఉన్న బాధ్యత చెప్పించే బాధ్యత కూడా. నెహెమ్యా గారు చూడండి. నెహెమ్యా గారు కూడా స్పీకరే. ఎవరైనా తప్పు చేస్తే ఫ్యూచర్లో చూస్తాం, రాబోయే అధ్యాయాల్లో వ్యతిరేకంగా చెబితే అలా చెబుతాడు. బైబిల్లో ఇలా ఉందిగా, నువ్వెందుకు అలా చేస్తున్నావు చెబుతాడు. కానీ మొత్తం అందరు వచ్చేసరికి స్పీకర్స్తో చెప్పిస్తాడు, ఎజ్రా గారితో కానీ, లేవీలతో కానీ, యాజకులతో కానీ. ఎంత మంచి భక్తుడు. చివరికి ఏం చేశాడు? మొదటి అధ్యాయంలో నెహెమ్యా గారు వీళ్ళందరూ పాపాలు ఒప్పుకున్నాడు. 9వ అధ్యాయంకి వచ్చేసరికి వీళ్ళే వారి పాపములు, వారి పితరుల పాపాలు కూడా ఒప్పుకునేలా వాతావరణాన్ని కల్పించాడు. 9వ అధ్యాయం వీళ్ళ పాపాలు ఒప్పుకున్న తర్వాత అప్పుడు లేవీలందరూ వచ్చి వీళ్ళందరి పక్షాన ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చేసి అప్పుడు వాళ్ళు పాపాలు ఒప్పుకుంటారు. 9వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఆ పాపాలు ఒప్పుకున్నప్పుడు గత చరిత్ర అంతా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. గత చరిత్ర అంతా ఎక్కడి నుంచి ప్రభువా నువ్వు చాలా ప్రేమ గలవాడు అని చెబుతూ, మా అందరి పితరుడైన అబ్రహాం గారు, ఆయన నువ్వు ఎన్నుకున్నావు, ఆయనకు వాగ్దానం చేసావు, ఆ వాగ్దానంలో నుంచే ఆయనకు ఒక దేశాన్ని ఇస్తానని చెప్పావు ఆయన సంతానానికి. ఆ తర్వాత మా పితరులు ఐగుప్తులో ఉండగా దాసత్వంలో ఉన్నారు, దాసత్వంలో ఉన్న వారిని నువ్వు కనికరించి బయటికి తీసుకొని వచ్చావు, కానీ అరణ్యంలో వారు నీకు విసుగు పుట్టించారు. కానీ నువ్వు కృపగలవాడవు గనుక వారిని ఇంకా కనికరించి వారిని దేశానికి నడిపించావు, వాగ్దాన దేశానికి. అలా చరిత్రను ఎత్తుతూ గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు చెబుతారు. నేను కూడా ఒక మాట చెబుతాను. దేవునికి మనం దగ్గర అవ్వాలంటే మన చరిత్ర లో ఉన్నటువంటి లోటుపాట్లు చాలా ఉంటాయి, అవి గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా. మనకుంటే బలహీనత ఏంటంటే మన చరిత్ర ఎప్పుడు గొప్పగా చెబుతాం. మా వంశం ఏంటో తెలుసా అంటాడు ఇలా కాళ్ళ దగ్గరేసి. ఏముండదు. మన పితరులందరూ వాళ్ళ చరిత్ర చూస్తే ఎవరు దేవుని దగ్గర బతికిండరు. కాకపోతే ఏం చెబుతారంటే మా తాతగారికి 40 ఎకరాల పొలం ఇక్కడ, నా బతుకుని చూసి నన్నేదో నువ్వు చిన్నగా చూడకు, మా తాతగారి బతుకు చెబుతున్నాను, ఆయన మీసాలు తిప్పితే నిమ్మకాయలు నిలబడేవాట అని చెబుతాడు తాతగారి గురించి. ఇదెందుకు? నిమ్మకాయల చరిత్ర. మీ తాతగారు దేవుని దగ్గర ఉన్నాడా? అది చెప్పు. నిజంగా ఆయనే కనుక దగ్గరుంటే మీ తండ్రి దేవునికి దగ్గరకు ఉండేవాడు. మీ తండ్రి దేవునికి దగ్గరకు ఉంటే ఈరోజు నువ్వు దేవుళ్ళు ఎదిగేవాడు. కనుక మా తాత ఆ సామి ఓ సామి వద్దు, భూస్వామి ఎందుకు చెప్పుకోవడానికి? ఇశ్రాయేలులో కూడా పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు, కాకపోతే వీళ్ళు ఆ చరిత్ర ఎత్తలేదు. మా పితరులు మామూలు ఒక భూమే వాళ్ళకు వచ్చిందండి, ఒక భూభాగమే, దేశమే వచ్చింది ఫ్రీగా ఏడభూ ఖర్చు పెట్టకుండా. కానీ ఇశ్రాయేలీలు మా పితరులు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడంతా వాళ్ళకు శిక్షించుటకు, దెబ్బతీయుటకు, వారికి పాఠం నేర్పించుటకు దేవుడా మీరు శత్రువులకు అప్పగించారు. వాళ్ళ దాసత్వంలో ఉన్నప్పుడు తిరిగి వాళ్ళు మిమ్మల్ని మొరపెడితే అప్పటికీ వారిని ప్రేమించి మరీ వారికి రక్షకులు పుట్టించి వారిని రక్షించారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న విషయాలన్నీ ఎత్తుతారు వీళ్ళు. ఆది కాండం నుంచి న్యాయాధిపతులు, రాజుల గ్రంథంలో ఉన్న చరిత్ర అంతా ఎత్తి వీళ్ళు పాపాలు ఒప్పుకుంటారు. చివరికి వారిని అశ్షూరులకు అప్పగించావు, ఈరోజు మా పరిస్థితి ఇది అని అప్పుడు అంటారు.
ఇంతవరకు వచ్చినటువంటి శిక్ష ఏదైతే ఉందో మాకు తక్కువ పడిందని మాత్రం మీరు అనుకోకండి, ఇది చాలు మాకు అన్న భావంతో వీళ్ళందరూ పాపాలు ఒప్పుకుంటారు. ఈ 9వ అధ్యాయం మొత్తం పాపపు ఒప్పుకోలు. చెప్పండి, మనుషులు పాపాలు ఒప్పుకోవాలంటే 9వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో ఏం జరిగింది చెప్పాలి? వాక్యం. ఒక మనిషి నేను పాపిని అని ఒప్పుకోవాలంటే వాక్యం ద్వారా చెప్పాలి. వాక్యమే మంచి మెడిసిన్. వాక్యమే మంచి మెడిసిన్. పిల్లలకి నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా, పిల్లలు ఉన్నారు నా దగ్గర చదువుకుంటున్న పిల్లలు, ఎప్పుడు నా సొంత జ్ఞానాన్ని, నా సొంత గద్దింపును ఉపయోగించడానికి నేను ఇష్టపడను. వాళ్ళు నాకు కాదు భయపడవలసింది, వాక్యానికి భయపడాలి, దేవుని మాటకు భయపడాలి. ఈ ఫార్ములా అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా అప్లై చేయండి. తల్లిదండ్రులుగా మీ భయం ఉండాలి, అట్ ద సేమ్ టైం మీకంటే ఎక్కువగా వారు వాక్యానికి భయపడాలి. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులుగా మనం పెద్ద పెద్ద నీతి సూత్రాలలో చెబుతుంటాం. అమ్మమ్మలు, తాతయ్యలు కూడా, పెద్దలు కూడా మీ అనుభవపూర్వకంగా మీరు సంపాదించిన అనుభవాన్ని మీరు చెబుతారు, మంచిదే. కాకపోతే అందులో వాక్యం లేదా, వాక్యానికి పెద్దపీట లేదా, వాక్యము ద్వారా మీ గైడెన్స్ లేదా, అది రాంగ్ గైడెన్స్. అది ఒరే మెరిసేదంతా బంగారం కాదురా, జాగ్రత్తగా ఉండంటే ఇటు బంగారాన్ని గుర్తుపెడతాడు, మెరుపును గుర్తుపెట్టుకుంటాడు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు, అసలైన వాక్యాన్ని మర్చిపోతాడు. అసలు తెలీదుగా. నీ వయసు దాటొచ్చానురా, నాకు అన్ని అనుభవం ఇవన్నీ కనుక నేను చెప్పే మాటలు విను అంటే ఓకే, కరెక్టే. కాకపోతే మీరు వాక్యం ద్వారా దాన్ని చెప్పుటకు ప్రయత్నించండి. వాక్యం ఏం చెబుతుందో చెప్పండి. అప్పుడే మనిషి రిపెంట్ అవుతాడు. దేవునిలో నిలబడతాడు. తండ్రులారా, మీ పిల్లలను మీ బోధలో పెంచుడి అని దేవుడు చెప్పలేదు, నా బోధలో పెంచుడి, నా శిక్షలో పెంచుడి. అది అందుకే వీళ్ళకి టీచ్ చేసే టీచర్స్ ఎవరైతే ఉన్నారో, స్కూల్ టీచర్స్, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా వీళ్ళకు ఉంది కనుక ఆ టీచర్లందరూ నేను ఒకటే కోరాను, మీరు ఏ పాఠం చెబుతున్నా ఆ పాఠంలో నుంచి దేవుణ్ణి చూపించండి. అది సోషలా, ఫిజికల్ సైన్సా, కెమిస్ట్రీనా, బయాలజీనా, తెలుగా, ఏదైనా కానీ మీరు ఏది చెప్పినా అందులో వాళ్ళకి దేవుడు కనపడాలి, అందులో దేవుని పని కనపడాలి, దేవుని కార్యం కనపడాలి. దానివల్ల వారికి దేవుని మీద ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే స్కూల్లో వీళ్ళు చదువుకోవడం వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు. ఆ స్కూల్ చదువు ఏదో మనమే ప్రొవైడ్ చేస్తే దేవునికి ఇంకా దగ్గర అవుతారు. అందుకే ఈ సంవత్సరం మన దగ్గర చదువుకుంటున్నట్టు పిల్లలందరూ కూడా లోక జ్ఞానం నేర్చుకుంటున్నా, దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నా, వాళ్ళు దేవుని ఎదగాలి, దేవునికి దగ్గర అవ్వాలి. 9th చాప్టర్ ఏంటి చెప్పండి? నెహెమ్యా గ్రంథం, పాపపు ఒప్పుకోలు. ఒక మనిషి పాపాలు ఒప్పుకోవాలంటే ఏం జరగాలి? ముందు వాక్యం చెప్పాలి. పేతురు గారు చెప్పిన తర్వాత అందరూ ఒప్పుకున్నారు, పాపపు ఒప్పుకోలు. నెహెమ్యా గ్రంథం చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకున్నట్టుగా నేను నడిపింపు ఇదంతా కూడా. 2వ భాగం 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10వ అధ్యాయం. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నారో, పాపాలు ఒప్పుకున్న తర్వాత 10వ అధ్యాయంలో నిర్ణయాలు, నిబంధనలు, వాగ్దానాలు. ఏంటి ఈ రోజుల్లో మనం సంతకాలు చేస్తాం జనరల్గా. ఇక మీదట మేము దేవుని గురించి ఇలా బ్రతుకుతాం ఇలా అనేసి మనము ఒప్పుకుంటాం జనరల్గా. ఒప్పుకున్న తర్వాత కొన్ని వాగ్దానాలు చేస్తాం. ఆ రోజుల్లో ముద్రలు వేసేవారు. ముద్రలు, మనకు సంతకాలు ఎలాంటివో, సిగ్నేచర్స్ ఎలాంటివో ఆ రోజుల్లో ముద్రలు ఉండేవి. ఈరోజు కూడా మనకు ముద్రలు ఉన్నాయి, వేలి ముద్రలు. ఆ రోజుల్లో ముద్రలు వేశారు. అంటే వీళ్ళు ఒక నిర్ణయాలు తీసుకొని ఇక మీదట మేము దేవుని కట్టుబాట్లకు, జాగ్రత్తగా 10th చాప్టర్, ఐఎమ్ ఇన్ ద 10th చాప్టర్. ఇక మీదట మేము దేవుని కట్టుబాట్లను మీరకుండా, దేవుని ఆజ్ఞలను మీరకుండా, ఆయన విధులలో, ఆయన నడిపింపులో ఆయన చెప్పినట్టుగా మేము బ్రతుకుతామని ఒక నిర్ణయం తీసుకొని జనులలో అధికారులు, లేవీయులలో ప్రధానులు, యాజకులలో ప్రధానులు వీళ్ళందరూ కలిసి ముద్రలు వేస్తారు. ముద్రలు, సీల్స్. ఆ ముద్రలు ఎలాంటి ముద్రలో మనకు తెలియదు, బైబిల్లో లేదు. మనకిప్పుడు వేలి ముద్రలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ముద్రలు వేశారో మనకు తెలియదు. కానీ ముద్ర వేయడం అంటే నేను దీనికి అంగీకరిస్తున్నాను అని నీ అంగీకారాన్ని నువ్వు ఒప్పుకోవడం. మొత్తం పట్టణం అందులో ఉండే పెద్దలందరూ కూడా
మరి దేవుని అధికారం కిందికి వచ్చి ఆయన చెప్పినట్టుగా మేము బ్రతుకుతాము, ఆయన కట్టుబాట్లను మేము మీరము అనే ఒక వాగ్దానం చేస్తారు. వీళ్ళే కాకుండా మిగిలిన సామాన్యులు కూడా, జనులు కూడా పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు ఏ విధులనైతే చెప్పాడో, అది విశ్రాంతి దినం గురించి కానీ, ఏమంటే వివాహాల గురించి కానీ, ఆ రోజుల్లో వీళ్ళు అన్య స్త్రీలను వివాహం చేసుకొని చాలామంది, ఇప్పుడు అన్య స్త్రీలు కాదు, నేను అప్పటి కాలం గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు యూదులని భేదము లేదు, మిగిలిన వాళ్ళని భేదం లేదు, అలా మరోలా అనుకోకండి నన్ను. దేవునిలో లేని వారు ఈరోజు అన్యులు, దేవునిలో ఉన్నవారు ఎవరైనా కూడా వాళ్ళు క్రీస్తులో ఉన్నటువంటి వారు. అది మీరు అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో యూదులు కాని వాళ్ళందరూ కూడా అన్యులుగా ఉండేవారు, ఇశ్రాయేలులు కానివారు. ఈ అన్యుల ఆచారాలు ఉండేవి, అన్యుల సాంప్రదాయాలు ఉండేవి. వీళ్ళు ఏం చేశారంటే ఆ అన్య స్త్రీలకు ఆకర్షితులై అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం వలన వారు దేవుని నుంచి మహామహులనే దూరం చేసి వారి దేవతలను పూజించేలా చేశారు. అందులో పడిపోయిన వారిలో ఒక మహాజ్ఞానే సొలొమోను గారు కదా. సొలొమోను అంతటి మహాజ్ఞాని అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఆయన పడిపోయాడు. కనుక ఎవరిని పడితే మేము వాళ్ళని వివాహం చేసుకోము, మీరు చెప్పినట్టుగా మేము ఉంటామన్న వాగ్దానాలు, విశ్రాంతి దినం గురించినటువంటి వాగ్దానాలు, అమావాస్య, మిగిలినటువంటి వాళ్ళ పండుగలు ఉండే వీళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో దేవుడు పెట్టాడు. ఇలాంటి పండుగలన్నిటినీ కూడా మేము ఆచరిస్తాము, ఏవి కూడా మేము నెగ్లెక్ట్ చేయము, నిర్లక్ష్య పెట్టము. అలాగే దశంభాగం ఉండేది పాత నిబంధనలో, దశంభాగాలు తీసుకొని వస్తాము. అలాగే దేవాలయ పనులకు సంబంధించిన అవసరాలన్నింటిలో మా పాత్ర మాది ఉంటుంది అన్న వాగ్దానాలు, నిర్ణయాలు, నిబంధనలు వీళ్ళు తీసుకుంటారు. అలాగనే దేవాలయంలో, ఇది దేవాలయం ఒకటి ఉందిగా, దేవాలయంలో పని చేయాలంటే యాజకులు పని చేయాలి, లేవీయులు పని చేయాలి. లేవీయులు పని చేయాలంటే లేవీయులకు బ్రతకడానికి వాళ్ళు దేవుని పనిలో ఉంటారు కనుక వారికి దశంభాగాలు ఇవ్వాలి. ఎవరి ఇవ్వాలి దశంభాగాలు? లేవీయులకు, యాజకులకి, మిగిలిన గోత్రాలలో మిగిలిన జనాలు అనేవాళ్ళు ఇవ్వాలి. మరి ఈ లేవీయులకు మేము దశంభాగం ఇస్తామని వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అలా వీళ్ళు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు, నిబంధనలు, నిర్ణయాలు. 10th చాప్టర్ మొత్తం ప్రామిసెస్ అండ్ డెసిషన్స్. చెప్పండి ఏంటది? ప్రామిసెస్ అండ్ డెసిషన్స్. సీక్వెన్స్ చూద్దాం. వాక్యం విన్నారు 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో పాపాన్ని ఒప్పుకున్నారు, 10వ అధ్యాయంలో వాగ్దానాలు, నిబంధనలు, ప్రమాణాలు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని కూడా చూడండి. ఒక మనిషి దేవునిలోనికి రావాలంటే మొట్టమొదట ఏం చేయాలి? వాక్యం వినాలి. 2 ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి కదా, పాపినని ఒప్పుకోవాలి. పాపినని ఒప్పుకున్న తర్వాత ఒక వాగ్దానం చేయాలి. ఏంట వాగ్దానం? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ, చెప్పండి తర్వాత, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈరోజు మనందరం పాపులమైతే మీరు దేవుని కృప పొందాలంటే, దేవుని క్షమాపణ పొందాలంటే వాక్యం విన్న తర్వాత మీరు ఒప్పుకోవాలి పాపాలు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నేను పాపిని ప్రభువా. అక్కడ ఆయన దగ్గర మోమాటము, వేషధారణ ఇవన్నీ వద్దు, మొత్తం అన్నీ ఒప్పుకోవాల్సిందే. గనుక నేను ఒప్పుకుంటున్నానని అప్పుడు దేవునితో ఒక వాగ్దానం చేయాలి. ఏంట వాగ్దానం? ఇక ఎన్నడూ మేము లేదా నేను బాధ పెట్టను, మీరు చెప్పినట్టుగానే బ్రతుకుతాను అని దేవునికి వాగ్దానం చేయాలి. ఆ వాగ్దానమే ఈరోజు మనం చేస్తున్నాం. ఎలా అనుకుంటున్నారు? బాప్తిస్మము ద్వారా. బ్యాప్టిజం ద్వారా ఈరోజు మనం వాగ్దానం చేస్తున్నాం దేవునికి. బ్యాప్టిజం ద్వారా మన పాపాలు క్రీస్తు రక్తంలో కడగబడుచున్నవి. అదొకటే కాదు, మనము ఇంకొకటి చేస్తున్నాం. ఆ రోజు దేవునికి వాగ్దానం చేస్తున్నాం. ఏంటి? పాత జీవితాన్ని పాతిపెట్టేస్తున్నాను తండ్రి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ కొత్త జీవితంలో నా బ్రతుకంతా నూతనంగా ఉంటుందే కానీ పాప ప్రాచీన స్వభావం ఉండదని దేవునికి వాగ్దానం చేస్తున్నట్టు. మీరు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? నేను అడగట్లేదు, తీసుకున్నారు ఇక్కడ చాలామంది. అంటే మీరు ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు వాక్యం విన్నారు ఒకప్పుడు, తర్వాత పాపాలు ఒప్పుకున్నారు, తర్వాత మీరు ఏం చేశారు? ఇప్పుడు మీ పాపాలను ఆయన యేసుప్రభు వారి రక్తంలో కడుగుకొని నేను ఇక పాత ప్రాచీన స్వభావంలోనికి వెళ్లకుండా నూతన జీవితంలోనే ఉంటానని మీరు వాగ్దానం చేశారు. ఎస్ ఆర్ నో? చేశారా లేదా? చేశారు. ఈరోజు మనం ఏది చేస్తున్నామో ఆ రోజు వాళ్ళు అదే చేశారు. ఆ రోజు వాళ్ళు ఏది చేస్తున్నారో, ఏది చేశారో ఈరోజు మనం అదే చేస్తున్నాం. కనుక పాత నిబంధనలో, నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయం అనేసరికి నిబంధనలు, నిర్ణయాలు, అదంతా మీరు చదవండి. అయితే అవసరమైనటువంటి 2 మాటలు మాత్రం ఈ 10వ అధ్యాయంలో చూద్దాం. నెహెమ్యా గ్రంథం నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయంలో మీరు మొదటి నుంచి తర్వాత చదవండి. వీళ్ళు నిర్ణయాలు, నిబంధనలు తీసుకున్నట్టుగా కొన్ని మాటలు చూద్దాం. 30వ వచనం నుంచి చూద్దాం. 30 నుంచి చూద్దాం.
మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకము వస్తువులనే కానీ భోజన పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చినడలా విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధ దినములలో కానీ వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమును విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకుంటిమి. అంటే నిర్ణయం అని చెప్పుటకు నేను ఇచ్చినటువంటి వచనం అది, నిర్ణయించుకుంటిమి. రైట్. 33 సవరింపబడిన రొట్టె విషయము. 32 మన దేవుని మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేద్దామని నిబంధన చేసుకుంటే నిర్ణయాలు నిబంధనలు, అదే 10వ అధ్యాయం చెబుతున్నాను. అలా కిందికి అలా చదువుకుంటారండి. ఎన్నో నిర్ణయాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. కాకపోతే మనకు అవసరమైనది 37వ వచనంలో చూద్దాం. 37వ వచనం. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధమైన వృక్షముల ఫలముల ద్రాక్షరసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను ఈ భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. నోట్ దిస్ పాయింట్. ఏంటి? 10వ వంతులు. దేవుని మందిరంలో లేవీయులు పనిచేయాలంటే వీళ్ళు కూడా బతకాలిగా. గనక దేవుడు పాత నిబంధనలో నిర్ణయించినట్టుగా దశమ భాగాలు వీళ్ళకిస్తే మళ్ళీ వీళ్ళు ఆ పనులు నడిపించే పరిస్థితి ఉంటుంది అని 10వ అధ్యాయంలో నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకొని మరొక మంచి నిర్ణయం, చివరి మాట చూద్దాం. నన్ను చాలా ఆకర్షించినటువంటి పాయింట్ ఆ సెంటెన్స్ అది. 10వ అధ్యాయము చివరి వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయి యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదుల్లో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని నిర్ణయం తీసుకున్నారు. మా దేవుని మందిరమును విడిచిపెట్టాము. ఇన్ని రోజులు చేసిన తప్పదే, నిర్లక్ష్యం చేశాము. దేవుని పని నిర్లక్ష్యం చేశాం, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం. అలా వీళ్ళు ఒప్పుకొని ఇక దేవుని మందిరమును మేము విడిచిపెట్టమనే నిర్ణయం తీసుకున్నారు. చాలా గట్టి నిర్ణయమేగా. ఏమంటే అది చిన్న నిర్ణయం కనపడుతుందా? చాలా గట్టి నిర్ణయంగా కనపడుతుందా? గట్టి నిర్ణయంగా కనపడుతుంది. బ్యాప్టిజం తీసుకున్న రోజున మన నిర్ణయం కూడా ఇంతకంటే గట్టిగానే ఉంది. మన నిర్ణయం ఎంత బలంగా ఉంది చెప్పండి. మొనగాడు, కోరమాండల్, నాగార్జున సిమెంట్ 3 కలిపితే ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉండేది. ఎలా? ఈ రోజు నుంచి బ్యాప్టిజం తీసుకున్నాను, ఇక రేపటి నుంచి కాదు ఇప్పటి నుంచి నా బ్రతుకు చూపిస్తాను కదా అని అనుకున్నాం ఆ రోజు. అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి కొన్ని సందర్భాలు చెబుతాను. బ్యాప్టిజం తీసుకుని ఇంటికి వచ్చిన రోజున మనలో ఉన్న సిన్సియరిటీ, మనలో ఉన్న ఆ పవిత్రత, ఆ భక్తి, ఆ మృదుత్వము, అబ్బా నిజంగా అదిరిందయ్యా చంద్రం. ఏ రోజు? మొదటి రోజు. చాలా బ్యాప్టిజం క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను ఈ మాటను. ఏంటి? మొదటి రోజు రాగానే అందరు చెప్తారు, టీవీ ఎవరు ఆన్ చేయకూడదు ఈ రోజు నుంచి అంటాడు అందరికి. ఆహా ఎంత ఆనందం. కానీ రెండో రోజు లాగుతుంటుంది మనసు. ఫస్ట్ ఎవరికి? మన అయ్యగారికే. ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు పెడితే పెట్టినారు కానీ న్యూస్ ఒకటే పెట్టండి అంటాడు మళ్ళీ సీరియస్గా. ఈ బిల్డప్కి ఏం తక్కువ లేదు. అలా మొదటి రోజు వద్దన్నాడు, రెండో రోజు టీవీ 9కి వచ్చాడు. ఇంకా మీకు వారం తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా. కోన్ బనేగా మాత్రమే చెప్తున్నా నేను న్యూస్ తర్వాత. ఇంకెక్కడుంది? ఛానళ్ళు చాలా మారిపోయాయి ఇప్పుడు. ఏమంటాడు? ఆ తర్వాత ఏమంటాడు చెప్పండి? ఆ తర్వాత పాటలు అయితే చూడండి, పాడుతా తీయగానే కదా, చేదుగా అయితేనే ప్రాబ్లం. చాలామందిని చూశానండి, నువ్వు సినిమాలు చూస్తావా అంటే సినిమాలు చూడను. మళ్ళీ నిన్నేదో వినపడింది మీ ఇంట్లో అంటే కామెడీ షో అన్న, అది సినిమాలు కాదు, కామెడీ. అలా డైలాగులకు నువ్వు నవ్వుతున్నావు అంటే నీ అర్థం ఏంటి? నీకు నచ్చాయి. రాజీకి వచ్చేసాం వారం రోజుల్లో. ఎందుకు చెబుతున్నానంటే మేము దేవుని మందిరమును విడిచిపెట్టాం. ఎంత గట్టిగా తీసుకున్న నిర్ణయం! అబ్బో మామూలుగా తీసుకోలేదు. 10వ అధ్యాయంలో సూపర్ నిర్ణయాలు. 8వ అధ్యాయంలో వాక్యం విన్నారు. 9వ అధ్యాయంలో చెప్పండి పాపాన్ని ఒప్పుకున్నారు. 10వ అధ్యాయంలో వాగ్దానాలు, నిర్ణయాలు, ఇంకేంటి నిబంధనలు చేసుకున్నారు. అన్నీ చేసుకున్నారు. నెహెమ్యా గారు పొంగిపోయారు. ఎంత చక్కగా పని జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రాకారం కట్టించింది గోడ మీద మమకారం కాదు.
ప్రాకారం కడితే మందిరం దగ్గరికి జనాలు వస్తారు. ఎందుకంటే దీని పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రిమోట్ ఎక్కడో పెట్టాను, ఉంది, దొరికింది. లోపల పరిస్థితి ఎలా ఉండదంటే, ప్రాకారం కట్టనంత వరకు దీని పరిస్థితి ఏంటంటే, దేవాలయం అయితే కట్టారు కానీ జనాలు లేరు ఊర్లో. ఇదంతా ఊరు, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇదంతా ఊరు, పట్టణం. జనులు లేరు. జనులు ఎందుకు లేరు అనుకుంటున్నారు? ప్రాకారం లేకపోవడం వల్ల అక్కడికి వచ్చి ఉండడానికి భయపడుతున్నారు. మిగిలిన యూదా పట్టణాల్లో ఉంటున్నారు అందరూ కూడా. ఇంకా అన్ని జనుల ప్రాంతాల్లోనికి వెళ్ళిపోయారు కదా. మీకు లాస్ట్ టైం చూపించాను కదా, సమరయ యూదయ అనే మ్యాప్ చూపించాను. కొత్త నిబంధనలోని 3వ మ్యాప్. ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్న 4 మ్యాప్లలో 3వ మ్యాప్ ఉంటే తీయండి ఒకసారి మళ్ళీ. ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్న 4 మ్యాప్లలో 3వ మ్యాప్. 3వ మ్యాప్లో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒకటి ఉంది. ఈ పాలస్తీనాల్లో యూదయ దగ్గర యెరూషలేం ఉంటుంది పైన కదా, బెత్లెహేము, బేతనియా కనపడిందా? యెరూషలేం కనపడింది కదా, అంటే రాని వాళ్ళకి లాస్ట్ టైం. యెరూషలేం, ఇదంతా యెరూషలేం పట్టణం ఇలా ఉంది. అది చిన్నగా చూపించారు అక్కడ. కానీ ఇక్కడ ఎవరు లేరు జనులు. జనులు ఎందుకు లేరంటే భయం, సేఫ్టీ లేదు కనుక ముందు జనులు అక్కడికి రావాలి. మందిరం దగ్గరికి జనులు రావాలంటే ముందు ఊర్లోకి రావాలి. వైఎంసీఏకి రావాలంటే ముందు హైదరాబాద్లోకి రావాలి కదా. అలాగే ఊర్లోకి రావాలి జనాలు, పట్టణంలోకి రావాలంటే వాళ్ళకి సేఫ్టీ కల్పించాలి. అందుకే ప్రాకారం కట్టారు. ఇప్పుడు కట్టిన తర్వాత వాళ్ళు వాక్యం వినాలంటే నెహెమ్యా గారు ఎంత కష్టపడ్డారు. ప్రజలు అక్కడికి వచ్చి వాక్యం వింటారనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రాకారాన్ని కట్టడానికి పూనుకున్నాడు. కట్టినప్పటికీ జనులు లేరు. 10వ అధ్యాయం వరకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళు, ఈ కొంతమంది మాత్రమే ఉన్న జనులు, వాళ్ళందరూ కలిసి మిగిలిన పట్టణాలలో ఉన్న యూదులు వచ్చి వాక్యం విన్నారు, ఒప్పుకున్నారు, బాగానే ఉంది. కానీ ఇంకా యెరూషలేం పట్టణంలోనికి జనులు ఇంకా రావడం మొదలు పెట్టలేదు. దేర్ వాజ్ నో మచ్ పాపులేషన్. ఇప్పుడు 11వ అధ్యాయం చెప్పబోతున్నాను. 11వ అధ్యాయంలో మనం చూసేది యెరూషలేము పట్టణాన్ని తిరిగి నెహెమ్యా గారు రీపాప్యులేట్ చేస్తున్నాడు. తిరిగి జనులు వచ్చే విధంగా అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఆయన చేస్తున్నటువంటి పని. ఎందుకంటే 7వ అధ్యాయంలో ఒక మంచి మాట కనపడుతుంది. చూసి 11కు వద్దాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయంలో 4వ వచనము చూద్దాం. తీయండి అందరూ. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను, కానీ దానిలో జనులు కొద్దిగా ఉండిరి, ఇండ్లు ఇంకా కట్టబడలేదు. పాయింట్ అర్థమైందా మీకు? ప్రాకారం కట్టారు, చుట్టూ లోన ఇండ్లు లేవు. ప్రాకారం కట్టారు, లోన జనులు లేరు. కనుక జనులు లేని పట్టణం ఇప్పుడు అది. కనుక ప్రజలు లేనప్పుడు పట్టణం ఎందుకు? కనుక 11వ అధ్యాయంలో బయట ఎక్కడెక్కడో ఉన్న జనులందరినీ సమకూర్చాలంటే ముందుగా ప్రాకారం కట్టినప్పటికీ ఇంకా భయం అనేది ఉంటుంది కదా జనాలకి. ఎంతో చూశారు, ఏదో దాడులు చూశారు. కనుక ముందుగా ఈ పట్టణంలోనికి అధికారులను నియమిస్తాడు. ముందుగా మీరు వచ్చేయండి, అధికారులు వచ్చేయండి ముందు. ఒక్కొక్క పట్టణానికి అధికారులు ఉంటారు కదా, అధికారులు. మన పట్టణానికి మేయర్ ఉన్నాడు, అలా ఎంతోమంది అధికారులు ఉంటారు. ఈ పట్టణంలో యెరూషలేంలో అధికారుల నియామకంతో తిరిగి పాపులేషన్ని జనరేట్ చేసి పాపులేషన్ తిరిగి అక్కడ తీసుకొని రావడానికి 11వ అధ్యాయంలో మొదలవుతుంది అధికారుల నియామకం. అధికారులు, ఎందుకంటే ఆయన గవర్నర్, నెహెమ్యా గారు గవర్నర్. ఆయన రాజకీయం అనకూడదు, దాన్ని ఒక ప్రభుత్వ హోదాలో ఉన్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు. రైట్. అలా 10 మంది అధికారులలో ఒకరిని యెరూషలేంలో పెడుతూ వస్తాడు. అలాగనే లేవీయులలో ప్రధానులు, యాజకులలో ప్రధానులు. 11వ అధ్యాయం మొత్తం కూడా యెరూషలేంలో ఏ అధికారులు వచ్చారు, మిగిలిన పట్టణాల్లో ఎవరున్నారు, యెరూషలేంలో ఏ యాజకులు వచ్చారు, మిగిలిన పట్టణాల్లో ఏ యాజకులు ఉన్నారు, యెరూషలేంలో ఏ లేవీయులు వచ్చారు, మిగిలిన పట్టణాల్లో ఎవరున్నారు, యెరూషలేంలో ఏ గాయకులు వచ్చారు, మిగిలిన పట్టణాలలో ఎవరున్నారు. ఈ లిస్ట్ అంతా కూడా 11వ అధ్యాయం. చెప్పండి, 11వ అధ్యాయంలో ఏముంటుంది? పట్టణములో జనులు లేరు గనుక ముందుగా అధికారులను, లేవీయులలో ప్రధానులు పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కూడా మామూలు జనులు కాదు, సామాన్యులు కాదు. 11వ అధ్యాయం ప్రధానులు, యాజకులలో ప్రధానులు, లేవీయులలో ప్రధానులు, అధికారులలో ప్రధానులు, వీళ్ళందరూ కూడా యెరూషలేం పట్టణంలో నియామకం జరుగుతుంది. దట్ ఈజ్ 11th చాప్టర్. 8వ అధ్యాయము వాక్యం చెప్పడం, 9వ అధ్యాయము పాప ఒప్పుకోలు, 10వ అధ్యాయము నిబంధనలు, నిర్ణయాలు, వాగ్దానాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. 11వ అధ్యాయంలో నియామకాలు. క్లియర్? ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? నెక్స్ట్ 12వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథంలో ఉన్న 13 అధ్యాయాలలో మనము 12వ అధ్యాయానికి వచ్చాము. ఇప్పుడు 12వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయంలో
ముందుగా మనకు ప్రారంభమయ్యేది మొదటి నాయకత్వం జెరుబ్బాబెలు గారు అని చెప్పాను నేను మీకు చెప్పాను 3 దఫాలుగా వస్తారని చెప్పాక 3 దఫాలలో చెరలో నుంచి వచ్చిన వారిలో జెరుబ్బాబెలు అనేటువంటి నాయకత్వంలో ఆయన నాయకత్వంలో మొదటి వాళ్ళు వస్తారు. ఆ మొదటి వాళ్ళు వచ్చినప్పుడు ఏ యాజకులు వచ్చారు, జెరుబ్బాబెలుతో వచ్చినటువంటి యాజకులు ఎవరు, జెరుబ్బాబెలుతో వచ్చినటువంటి లేవీలు ఎవరు అని లిస్ట్ అంతా తెప్పిస్తారు. తెప్పించినప్పుడు ఎవరెవరు ఉన్నారు అందులో, ఆ కుటుంబ ప్రధానులు ఎవరు, ఈ యాజకులు ఎవరు, వీళ్ళు ఏ వంశానికి చెందినవారు, వీళ్ళలో ప్రధానుడు ఎవరు, వీళ్ళు ఏ కుటుంబానికి చెందినవారు, లేవీయులు యాజకుల కుటుంబాలకు పెద్దలెవరు, ప్రధానులు ఎవరు అన్న లిస్టే జెరుబ్బాబెలుతో వచ్చినటువంటి వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఈ 12వ అధ్యాయంలో మనకు మొదటి భాగంలో 12వ అధ్యాయంలోని మొదటి భాగంలో మన కంటికి కనపడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే యెరూషలేములో మందిరం ఉంటుంది, తెలుసు మీకు, మందిరం ఉంది, అక్కడ మందిరం ఉంది. ఈ మందిరంలో వాళ్ళు మరి అర్చన ఆరాధనలు చేయాలంటే దావీదు గారు ఉన్నప్పుడు ఆయన గాయకులు నియమిస్తాడు. దావీదు గారి కాలంలో మరి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుటకు దావీదు గారు, సొలొమోను గారు గాయకులను ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఉండరు. ఇప్పుడు దేవాలయంలో పని జరిగించుటకు గాయకులను, లేవీయులను వీళ్ళందరినీ కూడా అక్కడ నియమిస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా గాయకులు, పని చేసే వాళ్ళందరినీ కూడా దేవాలయం కొరకు. 12వ అధ్యాయంలో ముందుగా జెరుబ్బాబెలుతో వచ్చినటువంటి యాజకులు ఎవరు, వాళ్ళకు ఏ కుటుంబానికి చెందినవారు అయిన తర్వాత గాయకుల నియామకం. ఎందుకంటే గాయకులు ఏం చేస్తారంటే యెరూషలేం చుట్టూ వేరు ప్రాంతాల్లో వీళ్ళు ఊర్లు కట్టుకొని ఉండిపోతారు, కానీ యెరూషలేంలో ఎవరు ఉండరు. దేవుని పని జరగాలంటే అక్కడ వీళ్ళందరూ ఉండాలి కనుక వాళ్ళందరినీ పిలిపిస్తారు. అంత అయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఈ 12వ అధ్యాయంలో ఈ ప్రాకార ప్రతిష్ట, 12వ అధ్యాయంలో మనకు కనబడేది గాయకుల నియామకం అయిన తర్వాత మరి యాజకుల ప్రధానులు ఎవరెవరైతే, కుటుంబ ప్రధానులు ఎవరైతే ఉన్నారో చూసిన తర్వాత ప్రాకార ప్రతిష్ట. 12వ అధ్యాయం అనగానే మీకు గుర్తుకు రావాల్సింది డెడికేషన్ ఆఫ్ ద వాల్. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, అంటే ప్రతిష్ఠించడం అంటే ఇది దేవుని వలన జరిగింది, ప్రతిష్ఠించడం అంటే ఏం లేదు, ఈ గోడ మేము కట్టగలిగామంటే దేవుడే మాకు సహాయం చేశాడని థ్యాంక్స్ గివింగ్. ఆ ప్రతిష్టలో మనకు ఎక్కువగా కనపడేది కృతజ్ఞతార్పణలు. అప్పుడు ఏం చేస్తారు, నెహెమ్యా గారు ఈ గాయకులను, లేవీలందరినీ పిలిపించి ఈ వాల్ మీద, మొత్తం అదంతా వాల్ కదా, ఆ వాల్ మీదకి ఎక్కించి మరి 2 గ్రూపులుగా వాళ్ళని డివైడ్ చేసి ప్రతిష్ఠించుటకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ రోజు మొత్తం ఇక్కడంతా నడిపించుకుంటూ, ఏమండి ఇక్కడ నుంచి మొదలవుతుంది వీళ్ళ ప్రయాణం, ప్రతిష్ఠించడం. గొర్రెల ద్వారం ఇక్కడ నుంచి అలా వాళ్ళు వెళ్ళిపోయి కుడివైపుకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎలా వచ్చి ఇంక 2వ గ్రూప్ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి అలా మొదలు ఇక్కడికి వచ్చి, మీరు చదివితే అర్థమవుతుంది, మొత్తం గోడ చుట్టూ వీళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్ళి అల్టిమేట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు గోడను ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ట, డెడికేషన్ ఆఫ్ ద వాల్ ఇన్ ద 12th చాప్టర్. ప్రాకార ప్రతిష్ట. ప్రాకార ప్రతిష్టలో వీళ్ళు చేసేది ఏంటి, దేవుడు మాకు సహాయం చేశాడు కనుక మా ఆనందాన్ని దేవునికి వ్యక్తం చేస్తున్నామని వీళ్ళు ప్రతిగానాలు చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న ఊర్లకు వినపడుతుంది వీళ్ళ వాయిస్. అంత గొప్పగా, అంత ఆనందంగా ఈ 12వ అధ్యాయంలో వీళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఇదే 12వ అధ్యాయంలో దేవాలయంలో ఎవరెవరు ఏ ఖజానాకు ఎవరు అధికారిగా ఉండాలి, ఎవరెవరు తెచ్చి ఏ గదిలో దేని ఉంచాలి, ఈ ట్రెజర్ రూమ్స్ అన్నిటిని కూడా 12వ అధ్యాయంలో పెడతారు. దట్ ఈస్ ద 12th చాప్టర్. ప్రత్యేకంగా లేవీలు ఎవరైతే యెరూషలేంలో ఉండి పనిచేయడానికి వచ్చారో వాళ్ళందరి విషయం జనులు చాలా ఆనందిస్తారు. 12వ అధ్యాయం మొత్తం కూడా మనకు ఆనందం కనపడుతుంది. ఏంటి ఆనందం, యాజకుల కుటుంబ ప్రధానులను వాళ్ళు లిస్ట్ అవుట్ చేయడం, తర్వాత ప్రాకారాన్ని ప్రతిష్ఠించడం, పాటలు పాడుకుంటూ వాళ్ళని మొత్తం ప్రతిష్ఠ చేయడం. ఏమండి లేవీలు కూడా చాలామంది మేము యెరూషలేంలో పని చేస్తామని ముందుకు వచ్చినప్పుడు అందరూ ఆనందించడం, మొత్తం హ్యాపీనెస్. డెడికేషన్ ఆఫ్ ద వాల్ ఈజ్ ద మెయిన్ పాయింట్ వాట్ వీ సీ ఇన్ ద 12th చాప్టర్. క్లియర్ అందరికి 12వ అధ్యాయం వరకు క్లియర్గా? క్లియర్, 12వ అధ్యాయం వరకు క్లియర్, రైట్. ఇకపోతే మనం కూడా మన జీవితంలో చెబుతాను ఇప్పుడు బాగా, ఎందుకు మనం అప్లై చేసుకోవాలి, చెబుతుందే మన కోసం. మీకు మొదటి రోజు చెప్పాను రోమపత్రిక 15లో పాత నిబంధన పూర్వమందు రాయబడిన ఉన్నవన్నీ మనకు బోధ కలుగుటకే రాయబడిన, తెలుసు కదా, ఆ మాట మళ్ళీ చదవండి. ఎందుకు మన గురించి మాట్లాడుతున్నానంటే నేను కథలాగా మీకు చెప్పేసాను అనుకోండి, ఈరోజు కథ సూపర్ ఉందని మీరు వెళ్ళిపోతారు. కానీ మనకు అప్లై అయ్యే విషయాలు చాలా ఉన్నాయి, అది మనం నేర్చుకోవాలి. రోమపత్రిక 15:4 చూసుకుని చివరి అధ్యాయానికి వచ్చేద్దాం 13కి. రోమపత్రిక 15:4 తీసిన వాళ్ళు చదవండి, తీయకపోతే మళ్ళీ తీయండి, తీయకుండా మాత్రం ఉండకండి, అది కండిషన్. తీసేంతలో నేను చెప్పను, ఇది మరో కండిషన్. చదివేంతలో నేను కామ్గా ఉంటాను, ఇది ఇంకో కండిషన్. ఇప్పుడు మీరు చదువుతారు కంపల్సరీగా, చదవండి ఇప్పుడు. నాకు తెలుసు, కమాన్. ఏలయనగా
ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై వెరీ ఇంపార్టెంట్, పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు జరిగినవన్నీ మన కొరకు ఎందుకు రాయబడ్డాయి? మనకు బోధ కలుగు నిమిత్తం. 8వ అధ్యాయం వాక్యం చెప్పాడు, వాక్యం వినిపించారు. 9వ అధ్యాయంలో పాప ఒప్పుకోలు, 10వ అధ్యాయంలో వాగ్దానాలు, నిర్ణయాలు, నిబంధనలు, 11వ అధ్యాయంలో నియామకాలు, 12వ అధ్యాయంలో ఆనందం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 10వ అధ్యాయంలో చివరి వచనం, మేము దేవుని మందిరం ఎప్పుడు విడిచిపెట్టమని చెప్పారుగా. విడిచిపెట్టకుండా జాగ్రత్తగా యెరూషలేం చాలా హ్యాపీగా వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రారంభంలో ఎప్పుడు కూడా రక్తం వేడివేడిగానే ఉంటుంది కదా. వేడివేడిగా ఉన్నప్పుడు పాలు పొంగుతాయి, పొంగిన తర్వాత మళ్ళీ పడిపోతాయి. మన జీవితం కూడా చెప్పాను ఇంతకుముందు. క్రీస్తులోనికి మనం ఎప్పుడు వస్తాం? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత. మొదటి రోజుల్లో మాత్రం ఆ వేడి మామూలుగా ఉండదు. థర్మామీటర్ కనుక పెడితే పేలిపోతుంది అప్పుడు, ఎందుకంటే అంత వేడి. కానీ ఆ వేడి ఎంతకాలం ఉంటుంది? చాలా తక్కువ కాలం, చాలా తక్కువ కాలం. ఇప్పుడు మీరు చూసారుగా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టమని వాగ్దానం చేసి ఎంత పట్టించుకుంటున్నారో. ప్రాకారాన్ని పట్టించుకున్నారు, మందిరాన్ని పట్టించుకున్నారు, ఇదంతా బాగానే జరిగింది. 13వ అధ్యాయానికి వచ్చేసరికి 13వ అధ్యాయం చివరి చాప్టర్కి వచ్చేస్తున్నాను. 13వ అధ్యాయంలో ఇంకొక విషయం చేస్తారు. ఏంటంటే మోయాబీయులతో అమ్మోనీయులతో మీరు ఏ అనుబంధాలు, సంబంధాలు, బంధుత్వం పెట్టుకోకూడదని దేవుడు చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్ ధర్మశాస్త్రంలో వీళ్ళకి కనబడుతుంది, వాక్యంలో. అప్పుడు ఎందుకంటే ఈ మోయాబీయులు ఏం చేస్తారంటే బిలాము ప్రవక్తను వాళ్ళు రెచ్చగొట్టి, బిలాము ప్రవక్తను వాళ్ళు బుట్టలోనికి వేసుకొని ఇశ్రాయేలును శపించాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. అది దేవుడు చాలా సీరియస్గా తీసుకొని భవిష్యత్తులో మోయాబీలతో మీరు సంబంధమే పెట్టుకోకూడదని చెప్పించేస్తాడు. కనుక మోయాబీలతో అమ్మోనీయులతో మీరు సంబంధం పెట్టుకోకూడదన్న మాట కనపడేసరికి వీళ్ళ మధ్య వీళ్ళు ఉంటారు, మోయాబీలు, అమ్మోనీయులు, వీళ్ళందరినీ కూడా పంపించేస్తారు వీళ్ళు. అలా అంతవరకు బాగానే జరుగుతుంది. జరిగిన తర్వాత నెహెమ్యా గారు ఏం చేస్తారంటే 12 ఏళ్ళు అయింది రాజును వదిలేసి. 2వ అధ్యాయంలో వచ్చిన ఆయన 13వ అధ్యాయంలో 12 సంవత్సరాలు అయిపోతుంది అప్పటికి. క్రీస్తు పూర్వం 445లో వస్తాడు, 12 సంవత్సరాలు ముగించుకుంటాడు. ఒక్కసారి రాజుగారి దగ్గరికి వెళ్ళేసి వద్దామని బయలుదేరి వెళ్ళిపోతాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఇంతకుముందు మ్యాప్లో చూపించాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన? యెరూషలేం నుంచి తిరిగి స్యూసా లేదా షూషను కోటకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు మీకు చెబుతాను జాగ్రత్తగా. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాకారం కట్టకుండా ఉండడానికి వీళ్ళని మొదటి భాగంలో చెప్పాను, మెయిన్గా వీళ్ళకి అడ్డుపడినటువంటి శత్రువులు ఎవరు? సన్బల్లటు, టోబియా, గెషెము కదా, వీళ్ళ ముగ్గురే కదా. ఈ టోబియా అనేవాడు ఎన్ని కామెంట్స్ చేశాడో, ఒక నక్కెగిరితే పడిపోతుందన్న అని కూడా అన్నాడు వీడు. ఏంటి ఆ గోడను చూసి కామెంట్స్ ఇన్ని చేశాడు. అయితే నెహెమ్యా గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ యెరూషలేం దేవాలయం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది దేవాలయం. ఆ దేవాలయానికి ప్రధాన యాజకుడిగా ఎల్యాషీబు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు? ఎల్యాషీబు. ఇతను ఏం చేస్తారంటే ఈ టోబియా అనేటువంటి ఒక అన్యుడు ఈ అన్యుడి కుమార్తెకు తన కొడుకునిస్తాడు. ఏమంటే బంధుత్వం, వివాహ బంధుత్వం. ఏమంటే వియ్యంకులు అవుతారు, మన భాషలో వియ్యంకులు అవుతారు. అయ్యేసరికి ఒక దేవుని మందిరానికి ప్రధాన యాజకుడై ఉండి దేవుని పిల్లలకు శత్రువుగా ఉన్నటువంటి, దేవుని పిల్లలను శత్రువుగా భావించిన అతని కుటుంబంతో ఒక ప్రధాన యాజకుడు ఉండి ఇలాంటి సంబంధం పెట్టుకోవడమే ఇతను చేసిన చాలా పెద్ద తప్పు. భయం లేదు, నామమాత్రపు ప్రధాన యాజకుడు పెట్టడమే కాకుండా ఏం చేస్తారంటే ఈ టోబియా అన్న వాడికి యెరూషలేము దేవాలయంలో ఒక గది కట్టిస్తాడు. నీకు అర్థమైపోవాలి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. నెహెమ్యా గారు షూషన్ కోటకి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భాలు ఎంత కష్టపడ్డాడు మీరు చూసారుగా. ఆయన చేసిన కార్యాలు చెప్పడానికి నేను ఇంత కష్టపడుతున్నాను, చేసిన ఆయన ఇంకెంత కష్టపడి ఉంటాడు చెప్పండి. ఏమంటే నెహెమ్యా చర్యలు చెప్పడానికే నాకు తలకిందల తపస్సు అయిపోతుంది. ఆయన వెళ్ళిపోగానే వీళ్ళు ఎంత భ్రష్టు పట్టిస్తారంటే మందిరాన్ని భ్రష్టు పట్టిస్తారు, పట్టణాన్ని కూడా భ్రష్టు పట్టించేస్తారు. అదే చెప్తున్నాను. యెరూషలేంలో ఒక అన్యుడికి, ఒక శత్రువుకి మందిరములో ఒక గదే కట్టించేసేసరికి కొన్ని రోజులు మాత్రమే రాజు దగ్గర ఉండి నెహెమ్యా గారు వచ్చేసరికి
అసలు అంతకుముందు ఆయన చూసిన పట్టణం అలా ఉండదు, ఇప్పుడు మందిరం అలా ఉండదు. వీడియోలో టోబీ అనేవాడు వచ్చాడు, వాడికి ఒక గది, వాడి సామాన్లు లోపల మందిరంలో. అప్పుడు నెహెమ్యా గారికి మామూలుగా బీపీ రైజ్ అవ్వదండి. ముందుగా రఫ్ అండ్ టఫ్. నెహెమ్యా గారు అంటే ఎజ్రా గారు అంత సాఫ్ట్ కాదు. నెహెమ్యా గారు అంటే రఫ్ అండ్ టఫ్. చూసారుగా మొదటి భాగంలో ఎవడెన్నన్నా కేర్ చేయలేదు, పని ముగించేశాడు అంతే. అలాంటి ఆయన చూసేసరికి టోబియా రూమ్లో ఉండే వస్తువులన్నింటినీ బయటికి పంపించేసి, లాగిచ్చేసి, వేసేసి, మొత్తం మందిరాన్ని అంతటిని తిరిగి పవిత్రపరిచి, అందరిని పిలిపించి మొత్తం. ఇక్కడ ఏమవుతుంది అనుకుంటున్నారు? నెహెమ్యా గారు వెళ్ళిపోయేసరికి లేవీలకు దశంభాగాలు ఇస్తామని ఒప్పుకున్నారా 10వ అధ్యాయంలో? మీకు అందుకే చదివించాను అది. ఒప్పుకున్నారా? నెహెమ్యా గారు వెళ్ళిపోయిన తర్వాత ఇవ్వడం మానేశారు. ఇవ్వకపోయేసరికి వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇవ్వకపోతే మేమే ఎక్కడ పని చేయాలి, వీళ్ళు వెళ్ళిపోయారు. మందిరం మరి ఒంటరి అయిపోయింది, పని జరగట్లేదు మందిరంలో. వాళ్ళు దశంభాగం ఇవ్వడం లేదని వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు దశంభాగం ఇవ్వడం మానేశారు. ఈ ప్రధాన యాజకుడు ఒక టోబియా లాంటి వాడికి గది కట్టించాడు. ఏం జరుగుతుంది అసలు? పనంతా ఆగిపోయింది. మీరు ఒకసారి ఊహించండి, ఇంత కష్టపడి ఆయన కట్టిస్తే, ఇంత కష్టపడి ఇంతమంది పని చేస్తే 4 రోజుల్లో మొత్తం ఎగిరిపోయింది ఆయన లేకపోయేసరికి. ప్రియులారా, అప్పుడు నెహెమ్యా గారు మొత్తం అందరిని పిలిపించి, మీరు ఎందుకు నిర్లక్ష్యం చేశారు దేవుని మందిరమును? ఒక గవర్నర్ పోస్ట్లో ఉండి దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టినందుకు ఆయన తట్టుకోలేకపోయాడు. తిరిగి అన్ని సెట్ చేసి, ఇప్పుడు నమ్మకమైన వారిని, ఇంతకుముందు పెట్టిన అధికారులు వీళ్ళు నమ్మకంగా లేరు కనుక ఇంకా నమ్మకమైన వారిని పెట్టి, ఇక మీద దేవుని మందిరంలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లం తిరిగి అరైజ్ అవ్వకూడదు అని పెట్టి, తిరిగి లేవీయులను పిలిపించి వాళ్ళకు అవసరమైన దశంభాగాలు ఇప్పించి తిరిగి ప్రారంభిస్తాడు. అలా ప్రారంభిస్తుంటే విశ్రాంతి దినాన ఏది చేయకూడదనే ఒక పెద్ద కండిషన్ ఉంది వీళ్ళకి. విశ్రాంతి దినాన్ని అమ్ముకోవడాలు చేయడాలు ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ నెహెమ్యా గారు ఇమీడియట్గా విశ్రాంతి దినాన్ని దేవుడు ఇంత స్ట్రిక్ట్గా మీరు ఫాలో అవ్వమంటే ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదని మళ్ళీ విశ్రాంతి దినం నిర్లక్ష్య పెడితే దాన్ని కరెక్ట్ చేశాడు. తూరు సీదోను పట్టణస్తులు ఉంటారు, వీళ్ళు వచ్చి యెరూషలేం బయట కూర్చొని ఉంటారు. అమ్మకాలు వ్యాపార కేంద్రంగా మారిపోయి ఉంటుంది. ఆయన ఆ దేవాలయంలో ఆ దేవాలయంలో కానీ ఇంకా ఆ పట్టణంలో జరుగుతున్న ఈ వ్యాపార లావాదేవీలు విశ్రాంతి దినం కూడా చూసేసరికి ఆయన తట్టుకోలేక భయంకరంగా రేజ్ అయిపోతాడు. ఎదురాడి, కొట్లాడి, వాదించి అన్ని సెట్ చేస్తాడు. బయట ఊరి వాళ్ళు వచ్చి విశ్రాంతి దినాన బయట పట్టణం గోడ బయట, ఇక్కడ గోడ బయట ఉంటారు. ఈ గోడ బయట అంటే ఇక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు. ఎందుకు? పట్టణంలోకి ఎంట్రీ అమ్ముదామని విశ్రాంతి దినాన్న. బయట ఉండే వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, ఇంకొకసారి ఈ దరిదాపుల్లో కనపడారంటే కబడ్దారు అన్నాడు. ఇంకెక్కడున్నారు? వెళ్ళిపోయారు అందరూ కూడా. అలా వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. మరొక అదే యూదులలో కొంతమంది యూదా భాషనే రాకుండా అష్డోద్ అనేటువంటి మరొక భాష నేర్చుకొని వాళ్ళలా ఉంటూ అన్యజనులను పెళ్లి చేసుకొని ఉండేవాళ్ళు కొంతమంది గడిపారు. ఇంకా మామూలుగా కాదండి. నెహెమ్యా గారు ఇమీడియట్ ఇప్పుడు ఏం చేస్తారనుకుంటున్నారు మీరు? నేను చెబితే బాగోదు కానీ మీరు చూడండి ఏం చేస్తాడు. ఇక నెహెమ్యా గారు ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. ఆ నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము ఎవ్రీబాడీ చివరిగా నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23 నుంచి చూద్దాం. 23 నుంచి. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకుని కొందరు యూదులు నాకు కనపడిరి. వారి కుమారుల్లో సగం మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికీ రాదు. అంతటను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టేశాడు. ఇంకా వారి తల వెంట్రుకలను కూడా పెరిగివేసి, అంటే గుండు గీకించాడు. ఏం చెప్పాడు? మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకి ఉండవాలని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఎందుకు మీరు నిర్లక్ష్య పెడుతున్నారని వాదించి కొట్టి. ఏం చెప్తున్నానంటే, నెహెమ్యా గారు ఆర్గనైజర్ అయినప్పటికీ గొడవ వచ్చేసరికి వాక్యం చెబుతున్నాడు. అది నేను చెప్తున్నాను ఇక్కడ. మేము ఓన్లీ వాక్యం చెప్పిస్తాము, మేము ఎప్పుడు వాక్యం దేవుని గురించి చెప్పమంటే కుదరదు. మీకు వాక్యం తెలియాలి, మీరు కూడా వాక్యం అవసరాన్ని బట్టి చెప్పాలి. అలా వాక్యం చెప్తున్నాడు చూడండి. కొట్టాడు. ఇంకా
ఏంటి ఇంకేం చేశాడు? వాదించాడు, శపించాడు, కొట్టాడు, పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ఏంటి ఇలా పరిస్థితి? ఇంత చేస్తున్నందుకు అర్థం చేసుకోవట్లేదు. యూదా భాషనే తెలియని వాళ్ళు ఉన్నారంట. అంటే యూదా భాష తెలియకపోతే వాక్యం చెబితే వాళ్ళ భాషలోనే చెబుతారు, వీళ్ళకి భాష తెలియకపోతే ఎలా? ఇది పరిస్థితి. ఇక్కడ నాకు ఒకటి గుర్తొచ్చింది చదువుతున్నప్పుడు. యెరూషలేం పట్టణములో యెరూషలేం దేవాలయం ఇదంతా ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయేసరికి దేవుని పనిని పక్కన పెట్టి వ్యాపార లావాదేవీలకు వీళ్ళు లోకపరమైనటువంటి పరిస్థితులకు చోటిచ్చేసరికి ఆయన కొట్టడానికి కూడా వెనుకాడలేదు. నూతన నిబంధనలు ఎవరైనా ఈ పని చేశారో చెప్పండి. నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా మీరు చేశారని యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? కొరడా చేసి మళ్ళీ కొట్టాడు. సిమిలారిటీస్ చాలా కనపడతాయి. మిమ్మల్ని కొట్టమని చెప్పట్లేదు కానీ నెహెమ్యా గారు ఒక అధికారంలో ఉండి దేవుని పనిని నిర్లక్ష్య పెడితే మాత్రం రాజీ పడ్డం లేదు. ఒకవేళ నెహెమ్యా గారి దగ్గరికి వెళ్ళి, అర్థహశస్త రాజు దగ్గర ఉద్యోగంలో ఉన్నందుకు మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా? దేవునికి దాసుడుగా ఉన్నందుకు మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా అంటే ఖచ్చితంగా నిద్రలో కూడా చెప్పేవాడు, అతిశయించేవాడు ప్రభువునంది అతిశయించవలేను కనుక నేను ఆయనకు దాసుడని చెప్పుకోవడానికి ఇష్టపడతాను, కానీ చక్రవర్తి దగ్గర ఉద్యోగస్తుని చెప్పుకోవడానికి నేను ఇష్టపడను. దావీదు గారిది కూడా అదే. సొలొమోను గారు దావీదు గారి గురించి మాట్లాడుతూ, నా తండ్రియు నీ దాసుడు నాయన దావీదు అని అంటాడు. మీరు కూడా మీరు ఎలాంటి ఉద్యోగం మీకున్నా, మీరు ఎంత పెద్ద కంపెనీలో ఎంత పెద్ద ఇంజనీర్లు అయినా, మీకు ఎంత వేల జీతాలు ఉన్నా కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ అతిశయం అందులో ఉండకూడదు. నేను ప్రభుత్వ ఉద్యోగిని అనకండి, ప్రభువు దగ్గర ఉద్యోగస్తులా కదా అది చెప్పండి ముందు. నీకున్న డెసిగ్నేషన్స్, నీకున్న క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఎప్పుడు గొప్పగా ఫీల్ అవ్వకండి. దేవుని పనిలో ఉన్నారా లేదా? అది నెహెమ్యా గారిలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఏ పనిలో ఉన్నా ఆయన దేవుని పనిలో మాత్రం ఉన్నాడు. ఈరోజు ఇంగ్లీష్లో కూడా మధ్యాహ్నం ఒక మెసేజ్ చెప్పాను. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయొచ్చా లేదా అంటే, ఇంత పెద్ద ఉద్యోగస్తుడు ఎప్పుడు దేవుని పనిలోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నెహెమ్యా గారిని చూసి ఉద్యోగస్తులు దేవుని పని చేయొచ్చా లేదా? చేయకపోతే అంతాడు మామూలుగా అన్నాడు దేవుడు. ప్రియులారా, ఖచ్చితంగా దేవుని పనిలో మనం ఉండాలి. నెహెమ్యా గారు అదే చేశారు. అన్నీ చేసి ఒక్కటే విషయం కోరుకున్నాడు. ఆ చివరి మాటను చూద్దాం. చాలాసార్లు నెహెమ్యా గ్రంథంలో చూస్తాడు. ఆ మాటను ఒకటి చూద్దాం. నెహెమ్యా గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనం చదవండి. చివరి వచనం 31. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించి తిని, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకో. ఇన్ని చేసిన ఆయన దేవుని దగ్గర ఏమడుగుతున్నాడు చూడండి. ఇన్ని చేసిన వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఏమి చేయకుండా మనకు మాత్రం ఎంత ధీమా ఉంటుంది, పరలోకం నాకు కాకపోతే ఎవరికి వస్తుంది? ఎల్ఐసిలో బీమా ఉన్నంత గొప్పగా ధీమా ఉంటుంది మనకు. ఇన్ని చేసి ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని. ఏమి చేయకుండా మనకెందుకు అంత ధీమా? పని చేయాలి, దేవునిలో ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలు బ్రతుకులు చూస్తే ఎంత చక్కగా వాక్యం విన్నారు, సూపర్ 8వ అధ్యాయం. ఎంత చక్కగా పాపాలు ఒప్పుకున్నారు, వెరీ గుడ్ 9వ అధ్యాయం. ఎంత చక్కగా నిబంధనలు నిర్ణయాలు తీసుకున్నారు, వాగ్దానాలు చేశారు, వెరీ గుడ్ 10వ అధ్యాయం. 11, 12 నియామకాలు, 12లో ఆనందం ఉంది. 13కు వచ్చేసరికి అనతి కాలంలోనే తిరిగి పాత బ్రతుకులోకి వెళ్ళిపోయారు. ఇంతకుముందు చెప్పాను, దేవుని మందిరం మేము విడిచిపెట్టమని వాగ్దానం చేసిన వీరు అతి తక్కువ కాలంలోనే దేవుని మందిరాన్ని ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టారు. ఆనాటి ఆ యూదులకు ఈరోజు మనకు దగ్గర సంబంధాలు ఉన్నాయంటారా లేదంటారా చెప్పండి? ఎవరు చెప్పట్లేదు, నేను వదలను. 100% ఉన్నాయి, 100% ఉన్నాయి. మనం కూడా అలానే వాక్యం వింటాం, మనం కూడా అలాగనే ఒప్పుకుంటాం, మనం కూడా అలాగనే వాగ్దానాలు చేస్తాం. కానీ అతి తక్కువ కాలంలోనే చేసిన వాగ్దానాలను గోదావరిలో కలిపేసి ఒక పాట అయితే పాడతాం. ఏంటి ఆ పాట? వాగ్దానములానిచ్చి చెప్పండి నెరవేర్చు వాడబట్ట. నువ్వెందుకు నెరవేర్చలేదు? అది అడుగుతాడు దేవుడు ప్రశ్న. నువ్వెందుకు నెరవేర్చలేదు? ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి? నా కోసం బ్రతికితే మీకు నిత్యజీవం ఇస్తాను, వాగ్దానం. బ్రతకపోతే నరకానికి తగిలేస్తాను, అది కూడా వాగ్దానమే.
అది కూడా నెరవేరుతుంది, జాగ్రత్త. అది కూడా నెరవేరుతుంది, జాగ్రత్త. నీకు ఏ వాగ్దానం కావాలి? నరకమునకు పంపేదననే వాగ్దానం కావాలా? నిత్య జీవం ఇస్తాననే వాగ్దానం కావాలా? కోరుకో సోదరా, సోదరి. ప్రియులారా, నెహెమ్యా గ్రంథపు వివరణ మొదటి అధ్యాయం నుంచి 13 అధ్యాయం వరకు మొత్తం మీకు వివరించాను ఈ 2 వారాల పాటు, 2 భాగాలుగా. త్వరలో ఈ సీడీ కూడా మీకు వస్తుంది, తిరిగి వినండి. కానీ వినే ముందుగా మొదటి భాగం, 2వ భాగం మొత్తం మీరు చదవండి. మీరు బైబిల్ చదవాలి. నేను ఇంత చెప్పిన తర్వాత మీకు ఏదో నెహెమ్యా గ్రంథం మీద అమోఘమైన పట్టు వచ్చింది అనుకోకండి. నేను మిమ్మల్ని ఔటర్ రింగ్ రోడ్లో తీసుకొని వెళ్ళాను. మీరు దయచేసి సిటీలోకి రండి. వస్తే హైదరాబాద్ ఏంటో తెలుస్తుంది. ఐఎమ్ సారీ, నెహెమ్యా గ్రంథం అంటే ఏంటో తెలుస్తుంది. ఏమండి, ఇప్పుడు మీరు చదవాలో చెప్పండి, నాకు అసలు కథ చెప్పండి. ఇప్పుడు మీరు చదువుతారా, చదవరా? చదవాలి. ఇంత కష్టపడిన తర్వాత అయినా కూడా మీరు చదవలేదు అనుకోండి, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోకపోతే దేవుడు ఒప్పుకోడు, ఖచ్చితంగా అడుగుతాడు. రైట్? అది వచ్చే వారం నహూము గ్రంథపు వివరణ ప్రారంభిస్తున్నాను. నహూము గ్రంథం ఎవరు మిస్ అవ్వకండి. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.